కొందరు తండ్రికి తగ్గ తనయుడు అంటారు, మరికొందరు తండ్రిని మించిన తనయుడు అంటారు. ఏదేమైనా అన్డౌటెడ్లీ అన్డిస్ప్యూటెడ్లీ హీస్ అ గ్రేట్ లీడర్. ఇంతకీ ఆయన క్లాస్ లీడరా, మాస్ లీడరా? లెట్స్ టేక్ అ లుక్. క్లాస్ కు క్లాస్, మాస్ కు మాస్, ఆయనే కేటీఆర్. ఉన్నత చదువు, మంచి కొలువు, అగ్రదేశంలో విలాసవంతమైన జీవితం అవన్నీ వదులుకుని తండ్రి ఆశయంలో భాగస్వామిగా ఉద్యమ కెరటమయ్యారు ఈ నవతరం లీడర్. తెలంగాణ సాధనలో తనదైన పాత్ర పోషించిన కేటీఆర్ మంత్రిగా ట్రెండ్ సెట్టర్ గా నిలిచారు. మూడోసారి బిఆర్ఎస్ ని అధికారంలోకి తీసుకొచ్చేందుకు పాజిటివ్ ప్రచారంతో తనదైన వ్యూహంతో దూసుకుపోతున్నారు. 9.5 అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకువెళ్లడంతో పాటు తమ విజన్ ను వివరించడానికి కేటీఆర్ అనుసరిస్తున్న వినూత్న ప్రచార శైలి విశ్లేషకుల ప్రశంసలు అందుకుంటోంది. ప్రత్యర్థులపై విమర్శలతో కేసీఆర్ తన సహజ శైలిలో ప్రచారం చేస్తుంటే అసంతృప్తి వర్గాలను కన్విన్స్ చేసి మెప్పించటం, భవిష్యత్తుపై భరోసా ఇవ్వడం ద్వారా ఆయా వర్గాలకి దగ్గరవుతున్నారు కేటీఆర్. వ్యతిరేకత ఉండటం సహజం, కానీ దీనిని పాజిటివ్ గా మలుచుకోవడం పార్టీ ముందున్న లక్ష్యం. దీనిని తన భుజాలపై మోస్తూ వినూత్న ప్రచార వ్యూహాలతో అన్ని వర్గాలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు కేటీఆర్. గంగవ్వతో కలిసి మాస్ మస్తీ మై విలేజ్ షోతో ఆకట్టుకున్న రేడియో మిర్చిలో అర్బన్ యూత్ ని ఆకర్షించిన, అర్ధరాత్రి షాదాబ్ బిర్యానీ రుచి చూసిన ఆయనకే సాధ్యమైంది. సంప్రదాయ ప్రచారాలకు భిన్నంగా యువతరం మనసు తెలిసిన నాయకుడిగా మళ్లీ మళ్లీ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. భవిష్యత్తు నాయకుడు అనే నమ్మకాన్ని సొంతం చేసుకుంటూ దూసుకుపోతున్నారు. ఈ ఎన్నికల్లో ఆయన సంకల్పం సిద్ధిస్తే రాష్ట్రాన్ని నడిపించే నాయకుడవుతారు. That's in short KTR. The personality who is trend-setting, influential and highly infectious. Please put your hands together for the Telangana State Minister, Working President of BRS, Sri Kalvakuntla Tarak Ramarao. అలాగే TV9 మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. ఇవాల్టి ఫస్ట్ సెషన్ని నిర్వహించవలసిందిగా రజనీకాంత్ గారిని కోరుతున్నాను. గుడ్ మార్నింగ్ కేటీఆర్ గారు. మార్నింగ్ రజనీ గారు. సో థ్యాంక్ యూ ఆహ్వానించినందుకు TV9 కాంక్లేవ్కి. అందుకు కూడా మాతోనే ఓపెనింగ్ బ్యాట్స్మెన్గా ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. ఓపెనింగ్ బ్యాట్స్మెన్స్ ఇండియాలో చాలా బాగా ఆడతారు. సో మీరు ఆల్రెడీ బాగా ఆడుతున్నారు అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. సో కాంక్లేవ్కి విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు, కేటీఆర్ గారికి ఎస్పెషల్లీ. డైరెక్ట్గా ఇక కాంక్లేవ్కి సంబంధించిన సబ్జెక్టులో వెళ్తే, కేటీఆర్ గారు దాదాపు 4 రోజులకు పైగా పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేస్తూ ఉన్నారు. మీరు క్యాంపెయిన్లో మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి? తెలంగాణ ఏం ఆలోచిస్తుంది? తెలంగాణ ఏం ఆలోచిస్తుంది అంటే, నేను 2-3 సందర్భాల్లో మా కార్యకర్తల మీటింగ్లో కూడా చెప్పాను. నిజానికి వాస్తవం ఏంటంటే, పైన కేసీఆర్ గారి పట్ల పైన అంటే నా ఉద్దేశం ముఖ్యమంత్రి పదవిలో, భారత రాష్ట్ర సమితి అధ్యక్ష పదవిలో ఉన్నారు కాబట్టి కేసీఆర్ గారు అక్కడ ఉన్నారు. మరి కింద గ్రాస్ రూట్లో ప్రజలు, కార్యకర్తలు ఉన్నారు. వాస్తవం ఏంటంటే, కేసీఆర్ గారి పట్ల డైరెక్ట్గా ఆయనకు ఒక ప్రజల పల్స్ మీద ఒక అవగాహన ఉంది కాబట్టి క్షేత్రస్థాయిలో ప్రజల్లో ఎలాంటి ఇబ్బంది లేదు. నిజంగా చెప్పాలంటే ఆయన పట్ల ప్రేమ ఉంది. తెలంగాణ సాధించిన నాయకుడిగా మరి తప్పకుండా ఆ ఆరాధనా భావం ఉంది. దాంతోపాటు బాగా చేస్తున్నారు అనే ఒక అభిప్రాయం కూడా ఉంది. మధ్యలో ఉండే నాయకత్వం ఏదైతే ఉంటుందో, ద్వితీయ శ్రేణి నాయకత్వం, అందులో కొంత అసంతృప్తి సహజంగా ఉంటుంది. అల్టిమేట్గా ఒక మాటలో చెప్పాలి అంటే, మార్పు కావాలి అని రాజకీయ నిరుద్యోగులు కోరుకుంటున్నారు తప్ప ప్రజలు మాత్రం కోరుకోవట్లేదు. మంచి పనులు ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నారు. ఇక్కడే పాయింట్ ఏంటంటే, 9.5 సంవత్సరాలు మిమ్మల్ని చూసేశారు. 9.5 సంవత్సరాలు చూసిన తర్వాత మార్పు ఎందుకు కోరుకోకూడదు తెలంగాణ సమాజం? మార్పు కోరుకోవడం తప్పు అసలే కాదు, కానీ మార్పు ఆల్రెడీ 2014లో వచ్చింది. 2014లో వచ్చిందే ప్రబలమైన మార్పు. ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రంలో కాంగ్రెస్ చేతిలో చావు దెబ్బలు తిని తెలంగాణ ప్రజలు నీళ్లల్లో, నిధుల్లో, నియామకాల్లో జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించి పోరాడి 14 ఏళ్ళు పోరాడి తెలంగాణ తెచ్చుకున్నాం కేసీఆర్ గారి నాయకత్వంలో. ఆ మార్పు యాజ్ ఇట్ ఈజ్ వచ్చింది 2014లోనే. ఇప్పుడు వచ్చేది ఏ మార్పు? ఇప్పుడు వచ్చేది ఒకవేళ మళ్ళీ కొత్త సీసాలో పాత సారా అన్నట్టు, ఆ పాత సరుకు 11 సార్లు రాష్ట్రాన్ని పరిపాలించిన పార్టీ మార్పు అంటే నవ్వుతారు ఎవడైనా. ఎందుకంటే మన కేసీఆర్ గారు ఒక మాట అన్నారు, ఇందిరమ్మ రాజ్యం అంటున్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఏంటి? 1 ఆకలి రాజ్యం, గంజి కేంద్రాలు, మళ్ళొకసారి నక్సలిజము, నిరుద్యోగము, 14 ఏళ్ళు పోరాడి తెలంగాణ తెచ్చుకున్నాం కేసీఆర్ గారి నాయకత్వంలో. ఆ మార్పు యాజ్ ఇట్ ఈజ్ వచ్చింది 2014లోనే. ఇప్పుడు వచ్చేది ఏ మార్పు? ఇప్పుడు వచ్చేది ఒకవేళ మళ్ళీ కొత్త సీసాలో పాత సారా అన్నట్టు, ఆ పాత సరుకు 11 సార్లు రాష్ట్రాన్ని పరిపాలించిన పార్టీ మార్పు అంటే నవ్వుతారు ఎవడైనా. ఎందుకంటే మన కేసీఆర్ గారు ఒక మాట అన్నారు, ఇందిరమ్మ రాజ్యం అంటున్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఏంటి? 'ఆకలి రాజ్యం, గంజి కేంద్రాలు, మళ్ళొకసారి
ఆనాటి పరిస్థితులు మళ్ళీ కావాలా అని కేసీఆర్ గారు అడిగారు. ఇంకో మాట కూడా అడిగారు కేసీఆర్ గారు, ఇందిరమ్మ రాజ్యం అంత గొప్పదైతే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టాల్సిన అవసరం ఎక్కడుంది? ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టిన తర్వాత వచ్చిన ఒక విప్లవం ఏదైతే ఉందో, 9 నెలల్లో అధికారంలోకి వచ్చిన పరిస్థితి ఏదైతే ఉందో అదే కదా సంకేతం. ఇందిరమ్మ రాజ్యం అట్టర్ ఫ్లాప్ కాబట్టే తెలుగు ప్రజలు ఎన్టీ రామారావు గారిని ఎత్తున పెట్టుకుని ఆయన్ని తీసుకొచ్చి ఆ రోజు అధికారం అప్పచెప్పారు. ఆ తర్వాతే కదా ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాతే కదా 2 రూపాయల కిలో బియ్యం స్టార్ట్ అయింది. అక్కడి నుంచే కదా మార్పు ప్రారంభమైంది. మళ్ళీ 2014 తర్వాత ఆ ఎన్టీ రామారావు గారి శిష్యుడు కేసీఆర్ గారు ఈరోజు బ్రహ్మాండంగా 2 టర్ములు గెలిచి ఇవాళ గురువు గారు చేయలేని పని ఈయన చేయబోతూ ఉన్నారు. హ్యాట్రిక్ కొట్టిన ముఖ్యమంత్రి ఎవరు లేరు సౌత్ ఇండియాలో ఇదివరకు. ఇప్పుడు కేసీఆర్ గారికి అవకాశం ఉంది, తప్పకుండా నాకు విశ్వాసం ఉంది. ఎందుకంటే మార్పు 2014లోనే వచ్చింది. మళ్ళీ పాత చింతకాయ పచ్చడిని ఎవరు కోరుకోవట్లేదు. 100% ఖచ్చితంగా ప్రజలు మంచి వాళ్ళని నమ్ముతారు, ముంచేటోళ్ళని నమ్మరు. సమైక్య రాష్ట్రంలో చాలా చూసాం, సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని చూశారు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత నుంచి బీఆర్ఎస్ అధికారంలో ఉంది. సో తెలంగాణలో వచ్చిన తర్వాత తెలంగాణలో ప్రజలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీనో ఇంకో పార్టీనో కొత్తగా ఎందుకు చూడకూడదు? తెలంగాణ కాంగ్రెస్ ఆంధ్ర కాంగ్రెస్ అని ఉండదండి, ఉండేది ఒక ఢిల్లీ కాంగ్రెసే దేశంలో. ఎందుకంటే ఇలా జుట్టు ఉండేది అల్టిమేట్గా ఢిల్లీ చేతుల్లో. ఇలా బీఫామ్లు ఇచ్చేది ఢిల్లీ, టికెట్లు ఇచ్చేది ఢిల్లీ, మంత్రి పదవులు ఇచ్చేది ఢిల్లీ, వీళ్ళు పంచాయతీలు అయితే మందలించేది ఢిల్లీ. ఇంకోటి ప్రజలు కూడా అల్టిమేట్గా ఒకటి కోరుకుంటారు, చూస్తారు. రాష్ట్ర అభివృద్ధి జరగాలి, రాష్ట్రంలో పెట్టుబడులు రావాలి, రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగుండాలి, విధానపరమైన నిర్ణయాలు వేగవంతంగా జరగాలి అంటే 3 ఉండాలి రజనీ గారు. స్టేబుల్ గవర్నమెంట్, స్థిరమైన ప్రభుత్వం, ఏబుల్ లీడర్షిప్, ఏబుల్ అండ్ డిసైసివ్ లీడర్షిప్ అంటే బలమైన దృఢచిత్తం కలిగిన నాయకత్వం, నిర్ణయాత్మకంగా వ్యవహరించే నాయకత్వం ఉండాలి. వాళ్ళ దేశంలో ప్రజలు అది కోరుతున్నారు. అందుకే మీరు చూస్తే ఎక్కడెక్కడైతే స్ట్రాంగ్ రీజనల్ లీడర్స్ ఉన్నారో పార్టీస్కి అక్కడ పార్టీలు గెలుస్తున్నాయి. లేకపోతే మాత్రం ఇప్పుడు చూస్తే మీరు బీజేపీని నిలువరించింది కూడా ఒక మమతా బెనర్జీ, ఒక కేజ్రీవాల్, ఒక కేసీఆర్, ఒక స్టాలిన్ తప్ప కాంగ్రెస్ వల్ల కావడం లేదు. అందుకే ప్రజలు కోరేది స్థిరమైన ప్రభుత్వం ఉండాలి. 6 నెలలకు ఒకసారి ముఖ్యమంత్రి మారడం, సీల్డ్ కవర్లో వచ్చి ఇంకో ముఖ్యమంత్రి దిగడం. ఇప్పుడు మీరు కర్ణాటక చూడండి, ఆల్రెడీ కీచులాటలు స్టార్ట్ అయినాయి. సిద్ధరామయ్య గారు అయ్యారు, మొన్న 3 నెలలు 4 నెలలు అయింది. ఆల్రెడీ డీకే శివకుమార్ గారు వెనకాల గోతులు తవ్వుతున్నారు, ప్రియాంక్ ఖర్గే గారు ఇంకోవైపు కత్తులు చూస్తున్నాడు. ఇలాంటి రాజకీయాలు గతంలో ప్రజలు చూస్తున్నారు. ఇంకొక మాట కూడా రజనీ గారు, కాంగ్రెస్ పార్టీ గత 40 ఏళ్లలో తెలంగాణలో ఏ ఒక్క ఎన్నికల్లో కూడా 56-57 సీట్లు దాటి గెలవలేదు. కాంగ్రెస్కి ఇక్కడ బేస్ లేదు వాస్తవానికి. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా మీరు చూస్తే కాంగ్రెస్ వచ్చింది రాజశేఖర రెడ్డి గారు లాస్ట్ టైం 2004లో 2009లో, అప్పుడు కూడా తెలంగాణలో మెజారిటీ సీట్లు రాలేదు. మీరు గమనించండి జాగ్రత్తగా, అసలు అనలైజ్ చేయండి. ఇక్కడ కాంగ్రెస్కి ఆర్గనైజేషనల్ పరంగానే స్ట్రెంత్ లేదు, క్యాడరు లేదు. దానికి అన్నింటికి మించి ఇప్పుడు ఏదైతే బయట సమాజంలో హడావుడి నడుస్తుందో కాంగ్రెస్ ఇదంట అదంట అనేది, అది అక్కడ ఇక్కడ కూర్చుని బయట గాలి బుడగ లాంటి మాటలు తప్ప క్షేత్రంలో మీరు ఫీల్డ్కి వెళ్తే ఓవరాల్గా విస్తృతంగా సమాజంలో తిరిగితే డోర్ టు డోర్ పోతే మాత్రం ఎక్కడా ఆ పరిస్థితి లేదు. 100% ఇది నీటి బుడగ లాంటి. మీరు ప్రచారంలో తిరుగుతున్నారు, యాక్టివ్గా తిరుగుతున్నారు, రోజు 4-5 మీటింగ్స్ అటెండ్ చేస్తున్నారు. మీరు ఇందాక ఏదైతే మాట అన్నారో తెలంగాణలో ఒక మార్పు కోరుకుంటున్నారు, టువర్డ్స్ కాంగ్రెస్ వైపు ఆ మార్పు ఆ ఫీల్ గుడ్ వినిపిస్తూ ఉంది, డిస్కషన్ వినిపిస్తుంది అని మీకు కనిపించలేదా? అది నేను అనేది ఏమంటే సరిగ్గా 6 నెలల కిందట ఇప్పుడు మాట్లాడే మేధావులే ఏమన్నారు, బీజేపీ వచ్చేసింది అయిపోయింది అన్నారు. 6 నెలల కిందే, ఎక్కువ రోజులు కూడా కాలేదు. అప్పుడు కాంగ్రెస్ చతికిలో పడిపోయింది, చచ్చిపోయింది. అసలు కాంగ్రెస్ ఎక్కడుంది? దివాలా తీసింది, జెండా ఎత్తేసింది, మునుగోడులో డిపాజిట్ పోయింది, హుజురాబాద్లో డిపాజిట్ పోయింది, 3000 ఓట్లు దాటలేదు. ఇదేం పార్టీ, ఏం నడుపుతున్నారు అని 6 నెలలు, ఎక్కువ రోజులు కాలేదు. ఇక్కడ కూర్చున్న విశ్లేషకులందరికీ గుర్తుండదు. 6 నెలల కిందటి వాస్తవం ఇది. 6 నెలల్లో ఏం మారింది? ఏమీ మారలేదు. ఏం జరిగిందంటే కర్ణాటక ఎన్నిక తర్వాత బీజేపీ అంతో ఇంతో ఎగురుతూ ఉండింది ఏదైతే ఉందో ఆ గాలి ఒక్కసారిగా దిగింది. అందులోంచి కొంత, ఎందుకంటే సహజంగా యాంటీ బీఆర్ఎస్ ఓటు, అందులోంచి సహజంగా కొంత కాంగ్రెస్ వైపు మళ్ళింది. అంటే అల్టిమేట్గా జరిగింది ఏంటి అంటే నెంబర్ 2 స్పాట్ కోసం ఏదైతే గొడవ ఉండిందో, నెంబర్ 2లోకి వచ్చేసాము మేమే ప్రత్యామ్నాయం అని బీఆర్ఎస్కు మొన్నటిదాకా బీజేపీ ఏదైతే వాదించిందో ఆ స్పాట్ ఇవాళ కాంగ్రెస్ తీసుకుంటుంది. అంతే తప్ప నెంబర్ 1 స్పాట్ మాత్రం పదిలంగా కేసీఆర్ గారి చేతిలో, బీఆర్ఎస్ చేతిలోనే ఉంది. ఇంకో రకంగా కొంతమంది చూస్తున్నారు, ఇక్కడ కాంగ్రెస్ మీద ప్రేమ కంటే, కాంగ్రెస్ మీద అభిమానం కంటే బీఆర్ఎస్ మీద వ్యతిరేకత అనేది ఈ ఎన్నికల్లో రిఫ్లెక్ట్ కాబోతుంది అని. నేను అనేది అలా ఒక్కటే రజనీ గారు, కర్ణాటకలో మీరు చూస్తే 3 ఏళ్ల కిందటనే అక్కడ రిజల్ట్ మీరు దూరం నుంచే చెప్పేయచ్చు. ఎందుకంటే 40% కమిషన్ గవర్నమెంట్ అని కాంట్రాక్టర్లే ఆరోపణ చేయడం, 40% కమిషన్ గవర్నమెంట్ అని అక్కడ ఉండే ప్రైవేట్ విద్యాసంస్థలన్నీ స్పష్టంగా ప్రధానమంత్రికి ఉత్తరాలు రాయడం, ఆఖరికి మఠాలు ఏదైతే బీజేపీ హిందుత్వ పార్టీ అని చెప్పుకుంటుందో మఠాలు కూడా నేరుగా ప్రధానమంత్రికి 30% కమిషన్ ఇవ్వకపోతే మాకు కూడా నిధులు రావట్లేదు అని రాయడం. ఇదంతా జరగడం వల్ల
ఒక ప్రబలమైన అసంతృప్తి కర్ణాటకలో వెల్లునుకుంది. యాక్చువల్ నిజానికి కాంగ్రెస్ గెలిచిందేమీ లేదు కర్ణాటకలో, బీజేపీ చేజేతుల పారేసుకుంది. ఇక్కడ మీరు చూస్తే తెలంగాణలో 10 సంవత్సరాల తర్వాత సహజంగానే కొంత అసంతృప్తి ఉంటుంది, ఉండదని నేను అనను, అంటే అబద్ధం అవుతుంది. ఏ విషయాల్లో ఉంటుంది? కొన్ని చోట్ల కొత్త రేషన్ కార్డులు రాలేదనో, కొత్త పెన్షన్లు రాలేదనో, లేదా ఇంకోటో. కానీ ఇవాళ మీరు మా ప్రత్యర్థుల ప్రచారం చూస్తే ఎక్కడ కూడా ప్రజల అంశాలు మాట్లాడట్లేదు. ఏం మాట్లాడుతున్నారు? ప్రజలకు తాగునీరు రావట్లేదని మాట్లాడే పరిస్థితి లేదు, కేసీఆర్ గారు ఆ పని పూర్తి చేశారు. సాగునీరు రావట్లేదని అనే పరిస్థితి లేదు, ఎందుకంటే ఆ ప్రాజెక్టులైనా ఇవాళ ముబ్బడిగా పంటలు పండుతున్నాయి. మా ప్రత్యర్థులు రోడ్ల మీద పోతుంటే ఎక్కడికక్కడ పుట్లు వడ్లు కనబడుతున్నాయి. కరెంట్ రావడం లేదు అనడానికి లేదు, ఇంకేమనడానికి మౌలిక అంశాలు లేవు. అందుకే ఏం చెప్తున్నారు? అహంకారం. చూడండి వాళ్ళ ప్రచారం చూడండి, అహంకారం. చెప్పండి అహంకారం. దొరలు కావాలా, ప్రజలు కావాలా, దాంతోపాటు ఇంకేంటి మార్పు కావాలి. నేనేమంటున్నా అంటే అహంకారం కాదండి, ఇది మమకారం. తెలంగాణ మీద కేసీఆర్కున్నది మమకారం. 14 ఏళ్ళు ఎంత మమకారం అంటే చావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చేంత మమకారం ఉన్న వ్యక్తి కేసీఆర్. మీరు మమ్మల్ని చావ చిత్తగొట్టిందే మీరు. 55 ఏళ్ళు అహంకారంతో ఢిల్లీ పెత్తనం రుద్ది 55 ఏళ్ళు 100 మందిని చంపి ఉద్యమకారుల్ని పొట్టన పెట్టుకున్న కాంగ్రెస్ వచ్చి ఇవాళ దొరల తెలంగాణ కావాలా, ప్రజల తెలంగాణ కావాలంటే నేను అనేది ఒకటే, 1000% నవంబర్ 30 నాడు జరిగే ఎన్నిక, ఢిల్లీ దొరలకు 4 కోట్ల తెలంగాణ ప్రజలకు మధ్య జరిగే ఎన్నిక. ఢిల్లీ దొరలు నేనేదో ఆషామాషిగా అనట్లేదు. 52లో ఆనాడు 1952లోనే ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ ఉద్యమం అని ఇక్కడ సిటీ కాలేజీలో మొదలు పెడితే 5 మంది పిల్లల్ని చంపింది కాంగ్రెస్. 1956లో ఇష్టం లేని పెళ్లి చేసిందే కాంగ్రెస్. 68లో 370 మందిని పొట్టన పెట్టుకున్నదే కాంగ్రెస్. 71లో మళ్ళీ 11 మంది ఎంపీలను గెలిపిస్తే తెలంగాణ ప్రజలు వాళ్ళని కర్కశంగా మళ్ళీ ప్రజాకాంక్షను తుంగలో తొక్కి మళ్ళీ వాళ్ళని కాంగ్రెస్లో కలుపుకుంది ఇదే ఢిల్లీ దొరలు. 2004 నుంచి 14 వరకు చావగొట్టింది కాంగ్రెస్. అందుకే నేను అనేది అహంకారం అంటూ ఎవరికైనా ఉంది ఈ దేశంలో అంటే అది కాంగ్రెస్కు, ఢిల్లీ దొరలకు నెంబర్ 1. రెండో మాట, మార్పు కావాలి. మార్పు డెఫినెట్గా కావాలి కాబట్టే తెలంగాణ ప్రజలు తెలంగాణ తెచ్చుకున్నారు 2014లోను. వీళ్ళకేంటంటే ముఖ్యమంత్రి పదవిలో మార్పు కావాలి, మాకు అధికారం కావాలి, రాజకీయ నిరుద్యోగులుగా మేము మిగిలిపోయాం కాబట్టి మాకు ఉద్యోగం కావాలి, అంతే తప్ప ప్రజల్లో ఇది లేనే లేదు. మీరు చూస్తారు డిసెంబర్ 3 నాడు. ప్రజలకు దగ్గరగా ఉండే పాలకుడు కావాలి, ప్రజలను కలిసే పాలకుడు కావాలి. ఇందాక మీరు చెప్పిన దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న స్లోగన్లు ప్రగతి భవన్ని ప్రజల భవన్గా మారుస్తాం. నేను ఒక్కటే చెప్తున్నాను రజనీ గారు, నేను ఇదివరకు కూడా చెప్పాను, మళ్ళీ కూడా చెప్తున్నాను, ప్రజల్ని తప్పకుండా కలవాల్సిందే. కలుస్తున్నాం కాబట్టే మేము గెలుస్తున్నాం. కలవకుండా ఎవరు గెలవరు. ఈ సిల్లి 23 ఏళ్ళ నుంచి ఇదే సోది వింటున్నాం మేము. కేసీఆర్ నియంత, కేసీఆర్ దొర, 23 ఏళ్ళ నుంచి వింటున్న సోది పాత చింతకాయ పచ్చడి కొత్తది కాదు. నెంబర్ 1. నెంబర్ 2, రాష్ట్రంలో 8 నుంచి 10 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. అన్ని వ్యవస్థలు విఫలమవుతాయి కదా, ఒక సామాన్యుడు వచ్చి ముఖ్యమంత్రిని కలవాల్సిన పరిస్థితి, ప్రజా దర్బార్లు పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందంటేనే నీ వ్యవస్థలోనే ఏదో లోపం ఉంది. యాజ్ ఎ గవర్నమెంట్ నువ్వు అటర్ ఫ్లాప్ అయితే, నీ గవర్నమెంటు నీ వ్యవస్థ మొత్తం పేకమేడలా కూలిపోతే తప్ప ఒక సామాన్యుడు ముఖ్యమంత్రిని కలవాల్సిన అవసరం ఉండదు. ఇవాళ ముఖ్యమంత్రి కలవట్లేదు అనేది ఎవరండి? ఒక 0.1% ఉండే సెల్ఫ్ స్టైల్డ్ ఇంటెలెక్చువల్స్ ఆఫ్ నాన్ ఎగ్జిస్టింగ్ ఆర్గనైజేషన్స్. వాళ్ళ వెనకాల ఎవరు లేరు. మేము ఇంటెలెక్చువల్స్ అని వాళ్ళ పాటికి వాళ్ళ మెడలో బోర్డు వేసుకుని తిరగడం తప్ప వాళ్ళకి ముఖ్యమంత్రిని కలవడం లేదనే దుగ్ధ ఎక్కువ. గత ముఖ్యమంత్రులు పిలుచుకుని మాట్లాడి మచ్చిక చేసుకుని వాళ్ళని మాట్లాడేవాళ్ళు. కేసీఆర్ గారు పైరవికారులను ఎంటర్టైన్ చేయరు. మా 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 సెక్రటేరియట్లో ఇవాళ పైరవికారులకు ఎంట్రన్స్ లేదు. వాళ్ళకి కొంత కోపం ఉండొచ్చు, సోకాళ్ళు మేధావుల కోపం ఉండొచ్చు, కానీ ప్రజలకు ఎందుకు ఉంటుంది? నేను అనేది ఏమంటే 29 లక్షల పెన్షన్లు ఇచ్చేది కాంగ్రెస్ వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు 2014 వరకు. తెలంగాణ వచ్చిన తర్వాత 46 లక్షల పెన్షన్లు అయినాయి, 17 లక్షల పెన్షన్లు పెరిగాయి. ఎవరు కలిశారని పెరిగినాయి 17 లక్షల పెన్షన్లు? కేసీఆర్ గారిని ఎవరు కలవకుండానే 17 లక్షలు పెరిగినాయి కదా. మీరు మీ మాట నిజం అనుకుంటే 4.5 లక్షల మంది బీడీ కార్మికులకు పెన్షన్లు కేసీఆర్ గారు ఇస్తున్నారు. భారతదేశంలో ఏ ప్రభుత్వం ఇవ్వట్లేదు. ఒంటరి మహిళలకు భారతదేశంలో ఏ ప్రభుత్వం పెన్షన్లు ఇవ్వట్లేదు. సో నేను అనేది ఏంటంటే ముఖ్యమంత్రిని కలవకుండానే 99.99% మందికి పనులు అవుతున్నాయి. 0.01% ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటారో అహంకారం అని గొంతులు చేయించుకునే వాళ్ళు, వాళ్ళ బాధ ఏంటంటే వాళ్ళ పనులు, వాళ్ళ పైరవీలు, వాళ్ళ వ్యక్తిగత వ్యవహారాలు, వాళ్ళకి రావాల్సిన పదవులు రావట్లేదు కాబట్టి వాళ్ళ దుగ్ధ, వాళ్ళ కడుపు మంట తప్ప ప్రజల కడుపు మంట కాదు. మీరు కాంగ్రెస్లో మీ ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ అనుకుంటున్నారా రాష్ట్రంలో? ప్రస్తుతానికి కాంగ్రెసే. వారం రోజుల తర్వాత ఏమో దేవుడికి తెలుసు. సరే, కే పాలు కూడా రావచ్చు. వారం రోజుల వరకు ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ అనుకుంటే కాంగ్రెస్లో మీరు అబ్జర్వ్ చేసిన కీలకమైన అంశాలు ఏంటి? ఈ ఎన్నికల్లో ప్రజలు తెలుసుకోవాల్సి. కీలకం లేదు, ఏమీ లేదు. కాంగ్రెస్ అధ్యక్షుడే 2 ఓడిపోతున్నాడు. కామారెడ్డిలో ఓడిపోతున్నాడు, కొడంగల్లో ఓడిపోతున్నాడు. ఆ పార్టీ మీరు ఇదంతా ఈ హైప్, నేను కొత్త కూడా కాదు రజనీ, ఇది
2018లో ఇదే బిల్డప్. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హైప్ రావడానికి ఏదో రీజన్ ఉంటుంది. ఉంది, చెప్తున్నా కదా. ఉన్న బీజేపీ డామని పడిపోయింది, అందులోంచి కొంత గాలి ఇటు మళ్ళీ అంతే తప్ప అంత సినిమా లేదు. ప్లస్ ఈ మధ్యన ఈ స్ట్రాటజిస్టులు వచ్చారు కదా, కొనుగోలు ఆయన పేరేంటో, ఆ కొనుగోలు గారు చాలా అక్కడ ఇక్కడ కొంత కొనుగోలు చేసినట్టున్నారు. కొన్ని ఏజెన్సీలను, కొన్ని యూట్యూబ్లను కొనుగోలు చేశారు, కొంతమంది యూట్యూబర్లను కొనుగోలు చేశారు. కొనుగోలు చేసి ఆటోమేటిక్గా ఏంటి ఏదో జరిగిపోతుందని ఒక భ్రమ కల్పించడం. మీరు డిసెంబర్ 3 నాడు చూడండి, డబ్బాలు తెరిచిన తర్వాత ఇదంతా బిల్డప్ హైపు గాలి బుడగానే తేలిపోతే నన్ను పట్టుకోండి. ఇంకొక మాట నేను చెప్పేది, ఇదేం కొత్త కాదు రజని, ఈ కన్ఫ్యూజన్ కూడా కొత్త ఏం కాదు. లాస్ట్ టైం కూడా 2018లో చంద్రబాబు నాయుడు రాగానే అయిపోయింది అన్నారు. చంద్రబాబు వచ్చాడు, అయిపోయింది, ఇంకా 500 కోట్లు తెచ్చాడు, మొత్తం జరిగిపోయింది. రేవంత్ రెడ్డి గారు, ఆయన పేరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇంకా గడ్డమే తీసేయాలి, ఇంకా అయిపోయింది, గెలిచిపోయాడు, ముఖ్యమంత్రి అయిపోయాడు అన్నారు. ఒక ఆయన గడ్డం తీయనన్నాడు, ఇంకా గడ్డం అట్లే పెట్టుకున్నాడు. కొడంగల్లోనేమో ఈయన ఓడిపోతే నేను రాజకీయ సన్యాసం అన్నాడు, మళ్ళీ పోటీ చేస్తున్నాడు. వీళ్ళ మాటలకు విలువ ఎక్కడుంది, వీళ్ళ బిల్డప్కి విలువ ఎక్కువ నాకు అర్థం కాదు. పనికిమాలిన మాటలు, పనికిమాలిన బిల్డప్లు. ఓకే, బీఆర్ఎస్ తను 9.5 సంవత్సరాల్లో ఏం చేసింది అని చెప్పేదానికంటే ప్రత్యర్థి బలహీనతల మీద కూడా మీరు యాడ్ క్యాంపెయిన్ కావచ్చు, ఇంకో క్యాంపెయిన్ కావచ్చు చేస్తున్నారు. దానికి రీజన్ ఏంటి? తప్పకుండా కదా, ఇప్పుడు ఒకవైపు మేమేం చేశామో చెప్తున్నాం బలంగా. భారతదేశంలోనే తలసరి ఆదాయంలో మా రాష్ట్రాన్ని అగ్రభాగాన్ని నిలబెట్టామని గర్వంగా ఛాతి విరుచుకుని చెప్తున్నాం. భారతదేశంలోనే నంబర్ 1 స్టేట్ మేము, మొట్టమొదటిసారి ఇంటింటికి నీళ్ళు ఇచ్చిన స్టేట్ అని చెప్తున్నాం. మా వ్యవసాయ ఉత్పత్తులు వాళ్ళ 14వ స్థానం నుంచి నంబర్ 1 స్థానానికి వచ్చాం. వరిధాన్యం ఉత్పత్తిలో ఆనాడు 68 లక్షల మెట్రిక్ టన్నులు పండించే స్థాయి నుంచి ఇవాళ 3.5 కోట్ల టన్నులు పండించే తెలంగాణ అయింది. దాశరథి గారు అప్పుడెప్పుడో నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటే వాళ్ళ కేసీఆర్ గారు 1 కోటి ఎకరాల మాగాణం చేశారని గర్వంగా చెప్తున్నాం. ఐటీ ఎక్స్పోర్ట్స్లో హైయెస్ట్ ఇన్ ద కంట్రీ, 56,000 కోట్ల నుంచి 2,41,000 కోట్లకు పెరిగాం. లాస్ట్ 2 years బెంగళూరుని దాటిపోయాము. ఫారెస్ట్ కవర్, గ్రీన్ కవర్ 7.7% పెరిగి. చెప్పాలంటే ఇంకో గంట చెప్తాను నేను, అన్ని అచీవ్మెంట్స్ ఉన్నాయి. మీకు అంత టైం లేదు నాకు తెలుసు. అట్లాగే ఎట్ ద సేమ్ టైం మేము చేసింది చెప్పడంతో పాటు ఇప్పుడు పిల్లలు తల్లిదండ్రుల దగ్గరికి ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకొని వస్తారు. మేము కూడా ప్రజల దగ్గరికి అట్లే పోతున్నాం. మేము చేసిన పని ఇది. 9.5 ఏళ్లలో మీ కళ్ళ ముందు ఈ అభివృద్ధి చేశాము. మధ్యలో 2 సంవత్సరాలు కోవిడ్ వచ్చినా దానివల్ల కొంత ఆటంకం ఏర్పడ్డ పరిపాలనలో ఇది మా పనితీరు, ఇది మా ప్రతిభ అని చెప్తున్నాము. ఎట్ ద సేమ్ టైం మా ప్రత్యర్థులు ఎలాంటి వాళ్ళు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది కదా. మార్పు కావాలి. ఏ మార్పు కావాలి నేను అడుగుతా ఉన్నా. ఏది మళ్ళీ ఆ దిక్కుమాలిన 3 గంటల కరెంటు, లేదా దిక్కుమాలిన ఆకలి రాజ్యం, గంజి కేంద్రాలు, మళ్ళీ ఆనాటి దురవస్థలు రావాలా? ఎరువులు విత్తనాలు దొరకకుండా రైతుల మీద లాఠీ చార్జీలు చేసే పరిస్థితి రావాలా? తాగునీళ్ళు లేని పరిస్థితి రావాలా? మళ్ళీ లంచగొండితనం కావాలా? మళ్ళీ ఒకసారి దళారుల రాజ్యం రావాలా? ధరణి తీసేసి పట్వారీ వ్యవస్థ తెస్తామంటున్నారు, మళ్ళీ దళారీ రాజ్యం కావాలా? అట్ ద సేమ్ టైం 6 నెలలకు ఒకసారి ముఖ్యమంత్రులు మార్చే దుష్ట సాంప్రదాయం కావాలా? చివరికి అధికారం కోసం 400 మందిని చంపే పరిస్థితి కావాలా? నేను అనలా ఇది, మర్రి చెన్నారెడ్డి చెప్పారు. మా కాంగ్రెస్ వాళ్ళే నన్ను దించి ఇంకొకరు కావడానికి హైదరాబాద్లో మత కల్లోలాలు పెట్టి 400 మందిని చంపారు. కరువులు, కల్లోలాలు, కర్ఫ్యూలు, అలజడి, అల్లర్లు, బాంబు పేలులు, ఇది తప్ప ఏముందండి? పాత కాంగ్రెస్ చాలా మారినట్లుగా అనిపిస్తుంది. ఏమంటారు? అది మీరు చెప్పేదంతా పాత కాంగ్రెస్. ఇప్పుడు కాంగ్రెస్లో చాలా మార్పు వచ్చింది కదా. అందుకే ఇప్పుడు 50 కోట్లు పెట్టి పీసీసీ ప్రెసిడెంట్ కొనుక్కోవచ్చు, నోట్లు పెట్టి సీట్లు కొనుక్కోవచ్చు. ఆఖరికి ఈడీలో కూడా కాంగ్రెస్ వాళ్ళు పోయి కంప్లైంట్ ఇవ్వచ్చు. చాలా మార్పు వచ్చింది, చాలా చక్కటి మార్పు. అందుకే దీన్ని కాంగ్రెస్ అనట్లేదు ఇప్పుడు ప్రజలు, స్కామ్ గ్రేస్ అంటున్నారు. స్కామ్ గ్రేస్ మొత్తం స్కామ్లతో కూరికిపోయిన పార్టీని, దిక్కుమాలిన పార్టీ, దివాలా పార్టీని వాళ్ళ బట్టలిప్పి నిలబెట్టాల్సిన బాధ్యత మా మీద ఉంది, నిలబెడుతున్నాం. తప్పే ఉంది. నెక్స్ట్ ఎలక్షన్స్లో ఇప్పుడు 9.5 సంవత్సరాలు మిమ్మల్ని చూసేశారు. నెక్స్ట్ మళ్ళీ మీకు ఓటు వేయాలంటే స్పెసిఫిక్గా 3 పాయింట్స్ ఏం దృష్టిలో పెట్టుకోవాలి ప్రజలు? నెంబర్ 1 ఏంటంటే మంచిగా పనిచేసే వాళ్ళని వదులుకోవాలని ఎవరు కోరుకోరు. కేసీఆర్ గారు మీ జేబులో ఉన్న 100 రూపాయల నోట్లు అంటాడు. కింద ఏదో రోడ్డు మీద చిల్లర కనబడితే దానికోసం ఆశపడితే ఈ 100 రూపాయలు పోద్ది. కొన్ని విషయాలు మన దగ్గర ఉన్నప్పుడు దాని విలువ తెలియదు. వాళ్ళు మొత్తం భారతదేశంలోని పరిస్థితులు ఆకలింపు చేసుకుంటే ఇంత వేగంగా మౌలిక వసతుల కల్పన చేసిన ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. తాగునీరు కావచ్చు, కరెంటు కావచ్చు, సాగునీరు కావచ్చు, ఇంత వేగంగా కల్పన చేయడమే కాకుండా ఇంకొక వైపు సంక్షేమాన్ని కూడా కడుపు నిండా చేస్తూ పేదల్ని, పెద్దల్ని అందరినీ ఏకకాలంలో సంతృప్తి పరుస్తున్న గవర్నమెంటు, పర్ఫార్మింగ్ గవర్నమెంట్ అనేది నెంబర్ 1. ఏ రాష్ట్రమైనా ముందుకు పోవాలి, అందులో ఒక కొత్త రాష్ట్రం ముందుకు పోవాలి అంటే బలమైన నాయకత్వం ఉండాలి, స్థిరమైన ప్రభుత్వం ఉండాలి. స్టేబుల్ గవర్నమెంట్ అండ్ ఏబుల్ లీడర్షిప్. అది ఇంకొక పార్టీ వల్ల కాదు. ఇవాళ కాంగ్రెస్, బీజేపీయో అది వాళ్ళ వల్ల అయ్యే పని కాదు. ఢిల్లీ ఉస్కో అంటే ఉస్కో, డిస్కో అంటే డిస్కో, వీళ్ళ వల్ల అయ్యేదే ఉంది. కానీ 3వ పాయింట్, ఇవాళ కేవలం గతం మాత్రమే కాదు, పంచిపెట్టి పప్పు బెల్లాలాగా పంచిపెట్టడమే కాదు, ఒక విజన్ ఉన్న నాయకత్వం ఉన్నది కేవలం బీఆర్ఎస్లో. మీరు చూడండి, గత నెల రోజులుగా చూడండి, ఇది పంచి పెడతాం, అది పంచి పెడతాం, మొత్తం ఉన్నదంతా దోచి పెడతాం అనే తప్ప అసలు 20 ఏళ్ల తర్వాత తెలంగాణ ఎక్కడ ఉండాలి,
30 ఏళ్ల తర్వాత ఎక్కడ ఉండాలి, అసలు తెలంగాణలో ఏ రంగాలు మనకు ప్రాధాన్యం, ఇది ఒక బీఆర్ఎస్ఏ చెప్తుంది తప్ప మిగతా ఎవరు చెప్పట్లేదు. కాబట్టి వర్తమానము భవిష్యత్తు రెండూ కూడా అల్టిమేట్గా అవగాహన ఉన్న పార్టీ బీఆర్ఎస్. అన్నింటికి మించి చివరికి చెప్పాలంటే కాంగ్రెస్ అనేది గతం, బీఆర్ఎస్ భవిష్యత్తు. అందుకే భవిష్యత్తు వైపు ఆశించే వాళ్ళు, భవిష్యత్తు మెరుగ్గా ఉండాలని కోరుకునే వాళ్ళు బీఆర్ఎస్ కోటారు. విత్ యూత్ ఎస్పెషల్లీ రూరల్ పబ్లిక్ అంటే నిరుద్యోగులు కావచ్చు, యువత కావచ్చు, గ్రామీణ ప్రాంతంలో ఉన్న సాధారణ మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వాళ్ళకి కావచ్చు, అర్బన్ బేస్డ్ వాళ్ళకి కావచ్చు, టీఆర్ఎస్ దగ్గర ఏమి యాక్షన్ ప్లాన్ ఉంది మీకు ఓటు వేయడానికి? మొట్టమొదటిది 9.5 సంవత్సరాలలో మీరు తీసుకుంటే 2 సంవత్సరాలు కోవిడ్కి తీసేస్తే నిజంగా మేము పనిచేయగలిగింది, మళ్ళీ 1 సంవత్సరం ఎలక్షన్స్ అని తీసేస్తే, ఎందుకంటే 3 అసెంబ్లీ ఎలక్షన్లు, జిహెచ్ఎంసీలు, పార్లమెంట్లు 1 సంవత్సరం తీసేస్తే మేము నికరంగా పనిచేసింది 6.5 ఏళ్ళు. 6.5 ఏళ్ళ మా పనితీరు మీ ముందుంది. మాకంటే ముందు 65 ఏళ్ళు పనిచేసిన వాళ్ళ పనితీరు కూడా మీ ముందుంది. 6.5 ఏళ్లలో మేము ఏమేమి సాధించామో ఇప్పుడే నేను చెప్పే ప్రయత్నం చేశాను. మంచినీళ్ళు కానీ, సాగునీరు కానీ, వ్యవసాయం కానీ, సంక్షేమం కానీ, పరిశ్రమలు కానీ, పర్యావరణం కానీ, పట్టణాభివృద్ధి కానీ, పల్లె ప్రగతి కానీ, ఇవన్నీ కూడా ఇవాళ వాస్తవికంగా ప్రగతి నివేదన రూపంలో ప్రజల ముందు పెడుతున్నాం. ఎట్ ద సేమ్ టైం నిరుద్యోగం విషయానికి వస్తే గవర్నమెంట్ సెక్టర్లో ఇవాళ వస్తున్న మీ కాంగ్రెస్ ఇక్కడ ప్యానలిస్ట్ని కూడా అడగండి, గవర్నమెంట్ సెక్టర్లో తెలంగాణ కంటే ఎక్కువ ఉపాధి కల్పించిన రాష్ట్రం భారతదేశంలో గత 10 సంవత్సరాల్లో ఏదైనా ఉందా? ఉంటే మాకు చూపెట్టండి. మేము గత 9.5 సంవత్సరాల్లో 2,32,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చి 1,60,083 ఉద్యోగాల భర్తీ పూర్తి చేశాం. మొత్తం వివరాలు నేను మీకు సమర్పిస్తాను. కాంగ్రెస్ నుంచి వచ్చే సోదరులను అడగండి. మీరు ఇంతకంటే మెరుగ్గా పనిచేసిన రాష్ట్రం ఏదైనా భారతదేశంలో ఉందా? నెంబర్ 1. నెంబర్ 2, ప్రైవేట్ రంగంలో గత 9.5 సంవత్సరాల్లో తెలంగాణ ఇండస్ట్రియల్ ప్రమోషన్లో, ఇండస్ట్రీని అట్రాక్ట్ చేయడంలో భారతదేశంలోనే నెంబర్ 1గా ఉంది. ఇవాళ బెంగళూరు భారతదేశానికి సిలికాన్ వ్యాలీ అంటారు, ఐటీ రాజధాని అంటారు. గత 2 సంవత్సరాలు బెంగళూరుని తలదన్నింది ఉద్యోగ కల్పనలో తెలంగాణ. పోయిన సంవత్సరం భారతదేశంలో నాస్కామ్ రిపోర్ట్ ప్రకారం మొత్తం 4,50,000 ఉద్యోగాలు భారతదేశంలో టెక్నాలజీ రంగంలో వస్తే 1,50,000 హైదరాబాద్లో, 1,46,000 బెంగళూరులో వచ్చాయి. ఈ సంవత్సరం 2,90,000 ఉద్యోగాల కల్పన జరిగితే 44% ఇవాళ హైదరాబాద్ నుంచి వస్తూ ఉన్నాయి. అంటే ఇంత బాగా పనిచేస్తున్న గవర్నమెంటు ఉద్యోగ కల్పనలో కానీ, ఇంకా ఇతర రంగాల్లో కానీ భారతదేశంలో ఎక్కడ లేదు. దట్ ఈస్ వై ఐ కాల్ మై స్టేట్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ స్టార్టప్ స్టేట్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా. ఈ స్టేటు, ఈ గవర్నమెంటు, ఈ వ్యవహారం అదే బీజేపీనో కాంగ్రెస్ ఉంటే ఇలా దేశం మొత్తం మీడియా బాకాలు ఉదేది. కనీసం మీరన్నా నేషనల్ పోతున్నారు కాబట్టి మీరన్నా చెప్పండి తెలంగాణ సక్సెస్ స్టోరీ బయట. సరే, కొన్ని క్వశ్చన్స్ తీసుకుందాం. సత్య కొన్ని క్వశ్చన్స్ తీసుకునే ముందుగా పొలిటికల్ క్వశ్చన్. బై ఎనీ ఛాన్స్ మీకు అవసరం పడితే నెంబర్స్ కావాల్సి వస్తే రేపు గవర్నమెంట్ ఫామ్ చేయడం, ఎందుకనంటే చాలామంది బీఆర్ఎస్ ఎట్టి పరిస్థితుల్లోనూ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది, ఫామ్ చేసినా కొంత షార్టేజ్ పెడితే ఎంఐఎం సహకారం తీసుకుంటుంది, ఇట్లాంటి మాట్లాడుతున్నారు. అలాంటి ఛాన్స్ నేను నిన్న పొద్దున్నే 3 సర్వేలు, ఎందుకంటే కరెక్ట్గా నవంబర్ 15 నాడు అన్ని విత్డ్రావల్స్ అయిపోయినాయి, నామినేషన్ల ఉపసంహరణలు అయినాయి. కరెక్ట్గా 1 వీక్ సర్వే చేయించాము, 6 రోజులు చేయించిన తర్వాత నిన్న ఉదయం చూశాను సర్వేలన్నీ కూడా 3 వచ్చినాయి. 3 కూడా వచ్చింది స్థూలంగా ఏంటంటే, 3 కలిపి చెప్తున్నాను నేను, 70 నుంచి 82 మధ్యలో బీఆర్ఎస్ గెలుస్తోంది. ఇది వారం రోజుల ముందే ఉంది. ఇంకా వారం రోజులు మా ముఖ్యమంత్రి గారు ఇంకో 30 సభలు ఉన్నాయి. ఆయన ఎక్కడికి పోయినా ఇవాళ ఒక బ్రహ్మాండమైన వేవ్ కనబడుతుంది. నా అంచనా అయితే లాస్ట్ టైం 88 గెలిచాము, 88 దాటే ఉంటాం తప్ప కిందకున్నాం. కాబట్టి మీ ప్రశ్న అనేది ఊహాజనితం, అప్రస్తుతం. సో మెచ్యూర్డ్ ఎయిటర్స్ ఉన్నారు, ఇంకొంతమంది ఆహ్వానితులు ఉన్నారు, వాళ్ళు ఎవరైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటే. ఎస్ సార్. ఈ ప్రోగ్రామ్ కో పవర్డ్ సుచర్ ఇండియా లైన్ కిరణ్ గారు కేటీఆర్ గారిని క్వశ్చన్ చేస్తున్నారు. హాయ్ సార్. కిరణ్ గారు సుచిర్ ఇండియా కాబట్టి చెప్తున్నాను, కాంగ్రెస్ వాళ్ళు వస్తే రియల్ ఎస్టేట్ డామ్ అంటది, ఆ తర్వాత మీ ఇష్టం. ఎందుకు ఆయన క్వశ్చన్ అడగకముందే కాంగ్రెస్ వస్తే ఎందుకు రియల్ ఎస్టేట్? 6 నెలలకు ఒక ముఖ్యమంత్రి మారితే ఆయన కుర్చీ చదువుకునే లోపల ఇంకొక ఆయన లాగితే ఉంటుందా గవర్నమెంట్? ఆ పార్టీకి పాలసీ అమలు చేసే పరిస్థితి ఉంటుందా? రెండోది, ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఢిల్లీ వైపు చూసే అసమర్థులు, ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఢిల్లీకి పరుగులు పెట్టే అసమర్థులు, టికెట్లు కావాలంటే కూడా ఢిల్లీకి పోయేవాళ్ళు స్థిరమైన నిర్ణయాలు తీసుకొని ఇక్కడ వేగంగా అమలు చేసే పరిస్థితి ఉంటుందా? కానీ ఇక్కడ ఒక పాయింట్ ఉంది, కర్ణాటక బెంగళూరు డామ్ అనేది మీరు చూసారా లేదా? రియల్ ఎస్టేట్ నిన్ననే రిపోర్ట్ వచ్చింది, 28% కాంగ్రెస్ వచ్చిన తర్వాత 28% పడిపోయింది. హైదరాబాద్ శరవేగంగా పెరుగుతుంది, నిన్నటి రిపోర్ట్ ఇది, చూసుకోండి. సార్, యూ ఆర్ బ్రాండ్ అంబాసిడర్ ఫర్ హైదరాబాద్. అంటే ఎక్కడైనా మాట్లాడినప్పుడు కానీ ఇక్కడ కానీ
the first when we go out, they talk about you. And you have seen the world, అంటే మీరు ఎక్కడ ట్రావెల్ చేసినా అండ్ హైదరాబాద్లో ఉన్నటువంటి సిమ్లెస్ ట్రాఫిక్ జంక్షన్స్ కానీ ఇదంతా కూడా. బట్ వాట్ మై పర్సనల్ ఫీలింగ్ ఈజ్, I did my PhD in urban planning and tourism development. సో ఇక్కడ మనకు హైదరాబాద్ని కనుక మీరు గ్లోబల్ సిటీగా చూడాలనుకుంటున్నప్పుడు ఈ జోనింగ్ సిస్టమ్ అనేది అంటే జోన్ వైజ్గా మనం దాన్ని కనుక చేయకుండా ఓన్లీ వెస్ట్ సైడ్ కాన్సన్ట్రేట్ చేయడం ఒకటి టూరిజం ఆస్పెక్ట్లో అడుగుతున్నానండి. నెంబర్ 2 ఏంటంటే ఓన్లీ వెస్ట్ సైడ్ అంటే మిగతా చోట్లలో కూడా ఈస్ట్ అని వెస్ట్ అని మనం ఏదంతా వచ్చినా కూడా ఆ ప్రాపర్ ప్రొజెక్షన్ అనేది అన్లిమిటెడ్ FSI అనేది మనం దాన్ని అంటే ఇనిషియల్గా మీరు కూడా దానికి అగెనిస్ట్గా ఉండినారు. బట్ తర్వాత ఆ ల్యాండ్స్కేప్ అంటే మేబీ అట్రాక్టెడ్ టువర్డ్స్ ద అదర్ డెవలప్డ్ కంట్రీస్లో ఉన్నటువంటి ఆ ల్యాండ్స్కేప్ మనకు కూడా కావాలని కోరుకోవడం అయ్యిండో. బట్ మనకు ORR అండ్ RRR మధ్యలో కనుక డెవలప్మెంట్ కావాలనుకుంటే అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే హైదరాబాద్లో ఉన్నటువంటి సస్టైనబుల్ డెవలప్మెంట్ కావాలనుకుంటే ఈ అన్లిమిటెడ్ FSI అనేది కొంచెం హర్డిల్ అవుతుంది అనేది నా పర్సనల్ ఒపీనియన్ సార్. రెండోది ఏంటంటే తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ఇట్స్ అన్ బ్యూటిఫుల్ స్టేట్ అండ్ మనకు కావాల్సినటువంటి ఇండియాలో ఏ స్టేట్కి తగ్గకుండా ఉన్నటువంటి టూరిజం ఆస్పెక్ట్ ఉంది. బట్ ఫోకస్ అంతా కూడా అంటే ఫస్ట్ గవర్నమెంట్లో కానీ సెకండ్ గవర్నమెంట్లో కానీ టూరిజం సెక్టర్ను ఎందుకు కొంచెం మనం దాన్ని అంటే టూరిస్ట్గా వచ్చిన వాళ్ళంతా ఇక్కడ బిజినెస్ చేయడానికి వీలవుతుంది, మిగతా అన్నీ ఉంటాయి ఇక్కడ. బట్ అది కొంచెం అట్రాక్ట్ చేయడంలో కొద్దిగా మనం వెనుకబడ్డాం అనేది నా పర్సనల్ ఫీలింగ్ సార్. నాకు థ్యాంక్ యూ కిరణ్. గ్రేట్ క్వశ్చన్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనం ఇప్పుడు న్యూయార్క్ అనగానే కిరణ్ గుర్తొచ్చేది ఏంటి? మ్యాన్హాటన్ స్కైలైన్ గుర్తొస్తుంది. న్యూయార్క్ అనగానే మనకి న్యూయార్క్ సిటీ అనగానే మ్యాన్హాటన్ స్కైలైనే గుర్తొస్తుంది. సమ్టైమ్స్ ద స్కైలైన్ ఆఫ్ అ సిటీ షోస్ ద ఎకనామిక్ మైట్. అంటే ఆ నగరం యొక్క ఆ దేశం యొక్క ఆర్థిక పరపతి ఆర్థిక పరిపుష్టి అప్పుడప్పుడు చూపెడటానికి మనకు ఆ స్కైలైన్ కావాలి. ఎందుకంటే కొత్తగా వచ్చిన వాళ్ళు మొట్టమొదటిసారి ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా. నేను అందుకే ఫాక్స్కాన్ చైర్మన్ వస్తే కూడా ఏం చేశానంటే అట్లా తీసుకురాకుండా ఇట్లా తిప్పుకొచ్చా గచ్చిబౌలి నుంచి కావాలని. ఎందుకంటే కొన్నిసార్లు తప్పవు ఈ మార్కెటింగ్ ట్రిక్లు ఇవన్నీ తప్పవు. రెండోది ఏంటంటే ఎస్ అన్లిమిటెడ్ FSI అనేది అయితే మీరు చెప్పారో మనం పెట్టలేదు. అది గతంలో 2005-06లో రాజశేఖర రెడ్డి గారు పెట్టారు. మేము దాన్ని యాజ్ ఇట్ ఈస్ కంటిన్యూ చేసాం తప్ప మేమేం మార్చలేదు. ఎస్ ఒక దశలో ఆలోచించాం, ఎందుకంటే రెస్ట్రిక్ట్ చేయకపోతే అప్పుడు ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ అని తీసుకొచ్చాం, TDR బ్యాంక్ అని పెట్టాం. దానికి వాల్యూ క్రియేట్ చేయాలి అంటే కూడా ప్రజలకి మరి కొంత అవకాశం ఇవ్వాలి అంటే కూడా FSI మీద రెస్ట్రిక్షన్ పెట్టాలి అని ఆలోచించాము. కానీ అప్పుడే కోవిడ్ తర్వాత రియల్ ఎస్టేట్ రంగం బాగా దెబ్బతిన్నది. ఈ టైంలో రెస్ట్రిక్షన్లు పెడితే 25-30 లక్షల మంది ఆధారపడి ఉన్నారు దాని మీద, ఆ రియల్ ఎస్టేట్ రంగం మీద. కాబట్టి ఇప్పుడు కరెక్ట్ కాదేమో అని చెప్పి ఆగాము. రేపు బట్ భవిష్యత్తు అధికారంలోకి వస్తే ఏమంటారు? అధికారంలోకి వస్తే భవిష్యత్తు చూడాలి. నేను దాని మీద నిర్దిష్టంగా ఏం చెప్పలేను కానీ చూడాలి. ఎందుకంటే మూసీ రేపు డెవలప్ చేయాలనుకుంటున్నాం. మొత్తం మూసీని డెవలప్ చేయాలనుకున్నప్పుడు మరి ఇక్కడ జోనింగ్ రెస్ట్రిక్షన్స్ వేరే చోట పెట్టి అక్కడ ఏమైనా స్పెషల్ రిలాక్సేషన్ ఇచ్చి అక్కడ హై రైజెస్ వచ్చేటట్టు చూడాలా, చూస్తే అట్లా ఏమైనా లాభం జరుగుతుందా. రెండోది మీరు అన్నారు టూరిజం అని. ఎస్ ఐ కంప్లీట్లీ అగ్రీ. నాకు కూడా 2 పిల్లలు ఉన్నారు, ఫ్యామిలీ ఉంది. ఎప్పుడన్నా ఏదైనా బయటికి వెళ్ళాలి అనుకుంటే హైదరాబాద్లో ఇవాళ మాల్స్, తర్వాత సినిమా థియేటర్లు, లేకపోతే ఒక బౌలింగ్ యాలీ టైప్లో ఏదైనా పోవాల్సిందే తప్ప వేరే ఏమీ లేవు. నేను అందుకే ఒకవేళ కేసీఆర్ గారు దయతలిస్తే నెక్స్ట్ టర్మ్లో ఒకవేళ మా గవర్నమెంట్ ఎలాగో వస్తుంది కాబట్టి దయతలిస్తే టూరిజం మినిస్ట్రీ అడుక్కుందాం అనుకుంటున్నాను. ట్రై చేస్తాను. మున్సిపాలిటీ వదిలేస్తారా? నేను వదిలేస్తానని చెప్పలేదు కానీ టూరిజం మాత్రం ఐ వుడ్ లవ్ టు ఫోకస్. ఎందుకంటే నిజంగా కూడా ఇన్ని IT ఇండస్ట్రీస్ వచ్చినాయి, ఇంత వాటర్ రిజర్వాయర్స్ వచ్చినాయి చుట్టూ. కొండపోచమ్మ సాగర్ అంటే, మల్లన్న అంటే, కడెం అంటే, ఇటువైపు పాలమూరు రంగారెడ్డిలో కూడా ఇప్పుడు కరివెన, వట్టెము, ఈ ఉద్దండాపురి ఇవన్నీ వస్తున్నాయి. ఇవన్నీ వచ్చిన తర్వాత మనం ఒక వాటర్ అనే కాదు, స్పిరిచువల్ టూరిజం చాలా స్కోప్ ఉంది, రిలీజియస్ టూరిజం స్కోప్ ఉంది, విల్డర్నెస్ టూరిజం ఉంది, మెడికల్ టూరిజం ఉంది. ఇవన్నింటినీ కొద్దిగా చేయాలి అంటే డెఫినెట్గా ఫోర్స్ఫుల్గా ఎంబడబడి చేయాలి. మా 3 తర్వాత సీఎం గారు 3 చూసి టూరిజం అడుగుదాం అనుకుంటున్నాను. మీరు టూరిజం అని మీరు అనుకుంటున్నారు. మీ చాలా మంది అనుకునేది డైరెక్ట్గా సీఎంఏ తీసేసుకుంటే ఇంకా బెటర్ డెవలప్మెంట్ చేయడానికి అవకాశం ఉండొచ్చు కదా. అంటే అది అంటారు, అడిగేది ఏదో పెద్దది అడిగితే పోతుంది కదా అని కేసీఆర్. అదే అంటారు. దాని ఏమంటారు, అది నాకు ఇప్పుడు సరిగ్గా టైంకి సామెత గుర్తు రావట్లేదు కానీ ఎలక్షన్ హడావుడిలో మంచి సామెత ఒకటి ఉంది. నేనేమంటున్నా అంటే మా ముఖ్యమంత్రి గారి వయస్సు 69 ఏళ్ళు. ఆయనకి ఇంకా హీజ్ ఇన్ ద పింక్ ఆఫ్ హెల్త్. ఆయన శుభ్రంగా ఉన్నారు, బాగా నడుపుతున్నారు రాష్ట్రాన్ని. ఆయనే ఉండాలని నేను కోరుకుంటున్నా, మా కార్యకర్తలందరూ కోరుకుంటున్నారు. గవర్నమెంట్ సర్వీస్లో 6 yearsకి రిటైర్ అవ్వాలి. పాలిటిక్స్లో లేవు కానీ 95 ఏళ్ళ దాకా కరుణానిధి పనిచేశారు. ఏం మాట్లాడుతున్నారండి మీరు? కేసీఆర్ 70 yearsకి రిటైర్మెంట్ చెప్పినట్టు గుర్తుంది. ఎక్కడ చెప్పారు? ఏమో ఎక్కడో గుర్తొస్తుంది. మీకు గుర్తుందేమో, నాకు గుర్తులేదు. ఓకే, నెక్స్ట్ సీనియర్ సంపాదకులు తెలకపల్లి రవి గారు క్వశ్చన్ చేస్తారు. హాయ్ సార్. హలో సార్, కేటీఆర్ గారు నమస్తే. రజనీకాంత్ కూడా అభినందనలు. అందరు చాలామంది మిత్రులను అనుకోకుండా రజనీ ఇప్పుడే తీసుకొచ్చాడు.
టూరిజం మినిస్టర్ ఎందుకని. ఆల్రెడీ పీపుల్ లుకింగ్ అట్ యూ నాట్ ఓన్లీ యాజ్ వర్కింగ్ ప్రెసిడెంట్, యాజ్ వర్కింగ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది సార్, నేను ఇక్కడ స్టేట్ ఆల్సో. ఇంకొకటి ఎందుకు సార్ నన్ను ఇబ్బంది పెడతారు? ఇంకొకటి వర్కింగ్ చీఫ్ మినిస్టర్. సెకండ్ థింగ్, మిమ్మల్ని ప్రొఫెషనల్గా ఒకటి అభినందించాలి. ఇంటర్వ్యూలు ఇవ్వడమే కాకుండా ఇంటర్వ్యూలు చేయడంలో, ఇంటరాక్షన్స్లో ఈ మధ్య మీరు చాలా మంచి రికార్డ్స్ స్థాపించారు. యూ మే డూ దట్. సార్, ఇప్పుడు మీరు ఇందాక ఢిల్లీ దొరలు వీటన్నిటి గురించి చాలా చెప్పారు. ఢిల్లీ దొరలు ఇంక్లూడ్స్ మోడీనా, లేకపోతే కాంగ్రెస్ మీరు రైవల్ కాదు కాబట్టి మీరు కాంగ్రెస్నే, ఆ మాట రాలేదు. ఇప్పుడే ఓ 10 ఏళ్ల నుంచి దొరతనం చేస్తున్న వాళ్ళు విమర్శలు, దేశ రాజకీయాలు కూడా బీజేపీ, యాంటీ బీజేపీ రీజన్ ఇట్లా నడుస్తున్నప్పుడు 6 నెలల కిందట బీజేపీ హైప్ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి కేసీఆర్ గారు బీజేపీని గురించి చాలా తీవ్రంగా మాట్లాడారా? మీరు ఇంకా కంటిన్యూ చేస్తున్నారు ఏదో ఒక మేరకు, మోర్ దాన్ కేసీఆర్. ఈ పొలిటికల్ గ్యాప్ అనండి, లేకపోతే కన్ఫ్యూజన్ అనండి ఎక్కడ వస్తుంది? ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నానంటే, గివెన్ ది సోషల్ కాంపోజిషన్ ఆఫ్ తెలంగాణ, నార్త్ తర్వాత ఈ మైనారిటీకి సంబంధించినటువంటి అంశాలు కానీ ఇవన్నీ తెలంగాణలో చాలా ముఖ్య పాత్ర పోషించబోతున్నాయి. రేపు మీ జయాపజయాలనే దాని మీద కూడా ఈ అంశం చాలా ముఖ్య పాత్ర వహిస్తుంది. కెన్ యూ కేటగరికలీ ఎక్స్ప్లెయిన్ యువర్ స్టాండ్ ఆన్ బీజేపీ? సార్, మేము మొదటిది నేను ఇంటర్వ్యూ కూడా బాగా చేశానన్నారు. థ్యాంక్ యూ సార్. మరి నేను మొన్న తెలుగులో మాత్రం తెలుగు పొలిటీషియన్స్లో ఇంటర్వ్యూలు చేయటం కానీ ఇవ్వటం కానీ ఎస్పెషల్లీ యంగ్స్టర్స్కి రీచ్ అవ్వడానికి యూజ్ ఆల్ ప్లాట్ఫామ్స్ యూజ్ చేయటం కానీ మీ తర్వాత ఎవరైనా కనిపిస్తుంది? లేకపోతే బోర్ కొడుతుందండి. ప్రచారంలో కూడా మాకు బోర్ కొడుతుంది. మాకు కూడా ఇట్లా కూర్చొని ఇంటర్వ్యూలు చేయడం మాకు బోర్ కొడుతుంది. నేను ఈ మధ్య ఒక పని చేద్దాం, December 3 తర్వాత ఒక డేట్ పెట్టండి, నేను వచ్చి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తాను. మీరు నలుగురు రండి, మీరు పాత్రికేయులు నలుగురు సీనియర్లు రండి, మా బాధలు నేను మీకు చెప్తాను. అప్పుడు మీరు దాన్ని బట్టి మనం చేద్దాం. అయితే వైవిధ్యంగా ప్రచారం చేయాలనే ఉద్దేశంతో మేము, అంటే చాలామంది ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి, వైవిధ్యంగా చేయాలని జయప్రకాష్ నారాయణ గారు, గోరెటి వెంకన్న గారు, తర్వాత టీఎస్పీఎస్సీ ఇంకా కొన్ని చేశాను. అవి రేపు ఎల్లుండి వస్తాయి, అవి కూడా చేస్తాను. తర్వాత మీరు అడిగిన ప్రశ్నకి రవి గారు, ఇప్పుడు మేము మా పార్టీ ఆవిర్భవించింది 2001 ఏప్రిల్ 27, సరిగ్గా 23.5 సంవత్సరాలు అనుకోండి. ఇది 5వ ఎలక్షన్, మాకు 5వ సార్వత్రిక ఎన్నిక. 4 ఎన్నికల్లో మేము 2 ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్నాం. 2004లో ఆనాడు కాంగ్రెస్ తెలంగాణ ఇస్తానంటే కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నాం. 2009లో కమ్యూనిస్టులు తెలుగుదేశంతో కలిసి మహాకూటమి అని, ఆ రోజు తెలుగుదేశం తెలంగాణకు ఒప్పుకుంటే వాళ్ళతో పొత్తు పెట్టుకున్నాం. 14లో 18లో 23లో ఒంటరిగా పోరాటం చేస్తున్నాం. 23 ఏళ్ళ మా పార్టీ చరిత్ర కానీ, లేదా 50 ఏళ్ళ కేసీఆర్ రాజకీయ చరిత్ర కానీ తెరిచిన పుస్తకం. మేము ఈ 50 ఏళ్ళ కేసీఆర్ గారి రాజకీయ ప్రస్థానంలో సిద్దిపేట శాసనసభ్యుడిగా మొదలై ఈ రోజు వరకు, లేదా స్టూడెంట్ పాలిటిక్స్ నుంచి ఈ రోజు వరకు, లేదా మా పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి నేటి వరకు, ఏ ఒక్క రోజు ఏ ఒక్క ఎన్నికల్లో కూడా, కనీసం స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీజేపీతో మేము అంట కాగలేదు. నిజానికి ఎవరైనా బీజేపీతో అంట కాగారు అంటే, ఇవాళ నేను ఎక్కడో కాదు, పక్కనే ఉంది మణికొండ మున్సిపాలిటీ. మణికొండ మున్సిపాలిటీ కొద్ది దూరంలో ఉంది మక్తల్ మున్సిపాలిటీ. ఈ 2 మున్సిపాలిటీల్లో బీజేపీ కాంగ్రెస్ కలిసి సంసారం చేస్తున్నాయి ఈ రోజు కూడా. కరీంనగర్లో, నిజామాబాద్లో, ఆదిలాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో 2018లో 2 కలిసి ఓట్ తబాదలా చేసుకొని, ఓట్ ట్రాన్స్ఫర్ చేసుకుని ఫైనల్గా బీజేపీ అభ్యర్థుల్ని గెలిపించారు. ఇంకొక మాట నేను చెప్పేది, ఇవాళ గోషామహల్లో, కోరుట్లలో, కరీంనగర్లో బండి సంజయ్, ధర్మపురి అరవింద్, రాజాసింగ్ హార్డ్ కోర్ హిందుత్వవాదులు, హార్డ్ కోర్ తెల్లారలేస్తే ముస్లింలను బూతులు తిట్టేవాళ్ళు. ఈ ముగ్గురు నుంచున్న చోట కాంగ్రెస్ పార్టీ 3 డమ్మి క్యాండిడేట్లను పెట్టింది. గోషామహల్లో సునీత అనే ఆవిడెవరో, ఆ లోకల్ కాదు, ఆవిడెవరికి తెలియదు. కోరుట్లలో ఓ డమ్మి క్యాండిడేట్ నరసింహరావు అని, కరీంనగర్లో శ్రీనివాస్ అని ఇంకో డమ్మి క్యాండిడేట్. ఎవరితో పొత్తు పెట్టుకున్నారు అనేది ఒక పాయింట్ ప్రజలు అర్థం చేసుకోవాలి, ఎవరితో అవగాహన ఉందనేది. రెండో మాట, మమ్మల్ని బీజేపీతో అంటగా కలిపి చూపెట్టే ప్రయత్నం ఏదైతే రాహుల్ గాంధీ చేస్తున్నారో, రాహుల్ గాంధీ ఊరికినే అనరు ఆయన్ని పప్పు అని, దానికి ఒక కారణం ఉంది. బెంగాల్ పోతాడు, కోల్కత్తాలో దీదీని పట్టుకొని మీరు బీజేపీ బీ టీం అంటాడు. ఢిల్లీ వస్తాడు, అరవింద్ కేజ్రీవాల్ గారు బీజేపీ బీ టీం అంటాడు. అక్కడి నుంచి ఇక్కడికి వస్తాడు, కేసీఆర్ బీజేపీ బీ టీం అంటాడు. అంటే రాహుల్ గాంధీకి కాంగ్రెస్కి అహంకారం ఏంటంటే, ముస్లింలు మా గుత్త సొత్తు, ఈ దేశంలో మైనారిటీలు మా ఓటు బ్యాంకు, వేరే వాళ్ళకు ఓట్లు ఎట్లా వేస్తారు, మేము ఠేకేదారులము, మాది గుత్తాధిపత్యం అనేది వాళ్ళ భావన. ఇంకొక మాట, మేము బీజేపీ బీ టీం అనడానికి ఆధారం ఏదన్నా ఉందా? వాళ్ళు చెప్పేది ఒకటే, కవిత గారిని అరెస్ట్ చేయలేదు, ఇదే కదా వాళ్ళు చెప్పేది. ఇవాళ బాగా బలంగా చెప్తుంది,
నేను ఒకటి అడుగుతానండి, నిజంగా మేము బీ టీం అయితే అసలు మా మీద కేసు ఎందుకు పెడతారండి? మేము నిజంగానే బీ టీం అయితే కేసు ఎందుకు పెడతారు? అయిందండి, కేసు పెట్టినాక బీ టీం అయింది. మరి కేసు పెట్టినాకే కదా మన కాళేశ్వరం మీద దరిద్రపు రిపోర్ట్ ఏదో ఇచ్చారు, ఎన్డీఏ రిపోర్ట్ తయారు చేసి. కేసు పెట్టాకే కదా ఎలక్షన్ కమిషన్ వాళ్ళు వచ్చి వాళ్ళ దాడులు చేస్తున్నారు, ఎలక్షన్ కమిషన్ వాళ్ళ అధికారులను ట్రాన్స్ఫర్ చేశారు. నేనేమంటున్నా అంటే కేవలం తమ అసమర్థతను కప్పిపుచ్చుకోవడం అంటే ఏంటి? 55 ఏళ్ళు అధికారం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి మైనారిటీలకు చేసింది ఏమీ లేదు కాబట్టి మైనారిటీలు మలుతున్నారు, వేరే పార్టీలో వైపు పోతున్నారు. మరి దాన్ని ఆపాలంటే ఎట్లా, నిరోధించాలంటే ఎట్లా? ఏదో ఒక స్టోరీ చెప్పాలి. అయినా నేను ఇంకో మాట్లాడుతాను, అసలు ఓవరాల్గా జరుగుతుంది ఏంటండి? మోడీ వస్తారు తెలంగాణకి, కాంగ్రెస్ బీ టీం అంటారు కేసీఆర్ని. రాహుల్ గాంధీ వస్తాడు, మీరు ఆయన బీ టీం అంటారు, ఏది బీజేపీ బీ టీం అంటాడు. వీళ్ళిద్దరు ప్రాబ్లం ఏంటి అసలు? ప్రాబ్లం ఏంటంటే దేశ రాజకీయ వ్యవస్థ మా ఇద్దరి మధ్య ఉండాలి. అయితే రాహుల్ ఉండాలి లేదా మోడీ ఉండాలి, కానీ మూడోవాడు రాకూడదు. నేను అంటున్నాను, ఎందుకు రాకూడదు? ఈ దేశం మీ ఇద్దరు అబ్బ సొత్తా, మీ ఇద్దరు గుత్త సొత్తా? మూడోవాడు ఎందుకు రాకూడదు? ఎవడైనా తెలివైన నాయకుడు ఉంటే, బాగా పనిచేసిన నాయకుడు ఉంటే వై షుడ్ ఈ నాట్ ఎమర్జ్? ఇవాళ కేసీఆర్ గారు ఇక్కడ మూడోసారి గెలిచిన తర్వాత ఏం చేస్తారో రాహుల్ గాంధీకి తెలుసు, మోడీకి తెలుసు. తెల్లారి మహారాష్ట్రలో దుంకుతాడు, 48 సీట్లు అక్కడ ఉన్నాయి, ఇద్దరిని చావు దెబ్బ కొడతాడు. ఇప్పటికే పంచాయతీ ఎన్నికల్లో కొన్ని గెలిచాడు. చాలామంది ఎదురు చూస్తున్నారు అక్కడ కేసీఆర్ వస్తారు, తప్పకుండా మూడోసారి గెలిచి వచ్చిన తర్వాత అట్రాక్షన్ ఉంటుందని. ఇది వాస్తవం. కేసీఆర్ను తెలంగాణలోనే గొంతు పిసికేస్తే, ఇక్కడే ఫినిష్ చేస్తే బయటికి రాడు, మన ఇద్దరమే కొట్లాడుకోవచ్చు. అప్పుడు రాహుల్ ఏముంది, ఫుట్బాల్ ఆడుకుంటాడు, మోడీ అందరికీ తెలుసు. ఇప్పుడు రాహుల్ గాంధీ గారి హెల్త్ అందరికంటే బాగుండాలని కోరుకునే వాళ్ళు భారతదేశంలో ఎవరు? నరేంద్ర మోడీ గారు. ఎందుకంటే రాహుల్ ఎంత బాగుంటే మోడీకి అంత లాభం. ఇది వాస్తవం. కాబట్టి నేనేమంటున్నా అంటే మూడో వ్యక్తి రాకూడదు అనే దుగ్ధ ఇదేదైతే ఉందో దానిలోంచి వచ్చిన ఈ ఎజెండా బీ టీం తప్ప మాకు ఇంకొక మాట కూడా చెప్తున్నాను. భవిష్యత్ ఏంటి రజని అడుగుతాడు, ఎలాగో నేనే చెప్పేస్తా. 2024లో మేము ఊహించేది ఏంటంటే ఈ ఇద్దరి అహంకారం దిగాలి. ఈయన దొరే ఆయన దొరే. 9.5 ఏళ్ళు ఈయన సావగొట్టాడు మమ్మల్ని. ఇవాళ ఒక శత్రు దేశం మీద ఆర్థిక ఆంక్షలు పెట్టినట్టు ఎకనామిక్ శాంక్షన్స్ ఇంపోజ్ చేస్తున్నాడు నరేంద్ర మోడీ మా మీద. నిన్న నిర్మలా సీతారామన్ గారు ఏంటంటే వచ్చి అన్నమాట, మోటార్లకు మీటర్లు పెట్టాలి, సరే మీటర్లు పెట్టకపోతే మేము డబ్బులు ఇవ్వం. మీరెవరు అసలు డిఫైన్ చేయడానికి? ఫెడరల్ స్ట్రక్చర్లో ఇది ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం కాదా? అసలు మీరెవరు? ఎప్పుడో ఎన్టీ రామారావు గారు గొప్పగా చెప్పారు, కేంద్రం మిథ్య అని. నిజం కాదా? నేనేమంటున్నా అంటే ఈరోజు ఈ పెత్తనము, ఈ హెగమనీ ఏదైతే ఉందో, అసలు వాళ్ళ మాటలు చూడండి మీరు, ఎంత స్పష్టంగా చెప్తున్నారు. ఆవిడ ఆర్పీ సింగ్ గారు వస్తారు, ఆర్కే సింగ్ ఆయన పేరేంటో, విద్యుత్ శాఖ మంత్రి. అవును మేమే లోన్లు ఆపామని చెప్తాడు ఆయన సిగ్గు లేకుండా. ఇదేనా ఈ వైఖరి? ఒక రాష్ట్రం పట్ల, ఎదుగుతున్న రాష్ట్రం, బ్రహ్మాండంగా పర్ఫామ్ చేస్తున్న రాష్ట్రం పట్ల ఇదా వీళ్ళ వైఖరి? ఇదా జాతీయ స్ఫూర్తి? జాతీయ పార్టీలలో ఉండాల్సిన స్ఫూర్తి ఇదా? నేను అనేది ఏమంటే 2024 ఏప్రిల్లో మేము కోరుకునేది, ఊహించేది ఏంటంటే ఈ 2 పార్టీల పీచ మనసాలి. 2 పార్టీలకు అధికారం బాగా నెత్తికెక్కింది, డెఫినెట్గా దించాలి. ఇద్దరికి కూడా 100% బయట ఉంచాలి, అధికారం నుంచి బయట ఉంచాలి. తప్పకుండా సంకీర్ణ ప్రభుత్వం రావాలి, సెక్యులర్ ప్రభుత్వం రావాలి. ఈ మతతత్వ శక్తులు, మతాన్ని అడ్డం పెట్టుకుని మంటలు పెట్టే దుర్మార్గులు భారతదేశంలో వాళ్ళకి స్థానం ఉండకూడదు. ఇదే మా ఎజెండా. రేపు అదే పద్ధతిలో ఉంటాం. 1000% సెక్యులర్గానే ఉంటాం. బతికిన నాళ్ళు, రాజకీయాల్లో ఉన్న నాళ్ళు అదే పద్ధతిలో ఉంటాం. గతంలో లేము ఎన్నడూ వాళ్ళతో, రేపు కూడా ఉండం. కేటీఆర్ మీరు సెక్యులర్గా ఉంటాం అంటున్నారు. కేసీఆర్ కూడా చాలా సందర్భాల్లో నేను బతుకున్నంత వరకు సెక్యులర్ రాష్ట్రంగా ఉంది. మీరు ఎంఐఎంతో అంటగాగుతూ బీజేపీని మద్దతు పార్టీ అంటగాగుతుంటే మేము పొత్తు పెట్టుకున్నావా? అండర్స్టాండింగ్ ఏముంది? వాళ్ళు మేము 119 సీట్లలో పోటీ చేస్తున్నాము, వాళ్ళు బయట నుంచి సపోర్ట్ ఎక్స్టెండ్ చేస్తున్నారు, తీసుకుంటున్నాము. వాళ్ళ ఇష్యూ బేస్డ్ సపోర్టే తప్ప వాళ్ళు మమ్మల్ని అసెంబ్లీలో విమర్శ చేయట్లేదా, డిమాండ్లు చేయట్లేదా? ఘాటుగా మాట్లాడుతున్నారు. అప్పుడప్పుడు వాళ్ళ మీద కేసులు కూడా పెట్టాము. నేనేమంటున్నా, ఎవరో వచ్చి ఇప్పుడు అట్లాంటి కాంగ్రెస్ కూడా చాలా బిల్స్ విషయంలో బీజేపీకి మద్దతు ఇచ్చింది పార్లమెంట్లో. అయితే అంటగాగుతున్నట్ట? ఎట్లా అంటారు అంటగాగుతున్నారని? సో ఇప్పుడు ఎంఐఎంతో ఒకవైపున సరే ఏదో రూపంలో అండర్స్టాండింగ్ లాంటివి పెట్టుకున్నప్పుడు మైనార్టీ ఓట్ల కోసమే అండర్స్టాండింగా ఎందుకండి? ఇప్పుడు మేము 63 సీట్లతో 2014లో అధికారంలోకి వచ్చినాడు. మా ప్రభుత్వాన్ని కూల్చేయాలనే ప్రయత్నం జరిగింది, ఢిల్లీ పెద్దలు చేశారు, పేర్లు ఎందుకు ఇప్పుడు. కానీ 63 సీట్లతో మేము అధికారంలోకి వచ్చినాడు. ఆ రోజు మాకు అండగా నిలబడ్డది ఎంఐఎం. ఈ ప్రభుత్వం పడిపోకూడదు, కొత్త రాష్ట్రం విఫల ప్రయోగం కాకూడదు అని ప్రయత్నం చేసింది ఎంఐఎం, ఆపింది ఎంఐఎం. మేము కృతజ్ఞత భావం ఉంటే తప్పేంటి? అంటే నేనేమంటున్నా అంటే ఆ రోజు 14లో చాలామందికి ఇష్టం లేదు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం. ఈరోజు లేరు వాళ్ళు, కానీ ఇష్టం లేదు. ఇష్టం లేని వాళ్ళు ఏం చేశారు? ఇక్కడ అస్థిరపరచాలి, కొంతమంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలి, రేవంత్ రెడ్డి లాంటి థర్డ్ రేట్ క్రిమినల్స్ని పెట్టి 50 లక్షల రూపాయలు డబ్బు సంచులు ఇచ్చి మరి మా ప్రభుత్వాలను పడగొట్టే ప్రయత్నం చేశారు. మేము దానికి విరుగుడుగా ఎంఐఎం ఎప్పుడైతే వచ్చి మాకు మద్దతు పలికిందో కొంత స్థిరత్వం ఏర్పడింది. మరి దానికి తప్పెట్లా పడతారు మీరు?
మైనారిటీలు ఎటువైపు ఉన్నారు? దేశవ్యాప్తంగా మైనారిటీలు కాంగ్రెస్ వైపు షిఫ్ట్ అవుతున్నారని ఒక చర్చ ఉంది. కర్ణాటకలో build-up కాంగ్రెస్ వైపు తప్ప షిఫ్ట్ అయ్యారు, మళ్ళీ చెప్తున్నా. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ వైపు షిఫ్ట్ అయ్యారు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలవలేదు, బీజేపీ ఓడిపోయింది, చేజేతులా పోగొట్టుకుంది. నాకు బీజేపీ ఓడిపోయింది అన్న దాంట్లో నాకేమీ బాధ లేదు, హ్యాపీ. వాళ్ళు ఆ దరిద్రం పోయిందని నాకు కూడా ఉంది. కానీ పెనం మీద నుంచి పోయి పొయ్యిలో పడ్డది కర్ణాటక. ఇవాళ కర్ణాటకలో ఏంటంటే పరిస్థితి, 5 గంటల పవర్ అని చెప్పి ఆయనే స్వయంగా వచ్చి చెప్తున్నాడు. ఉప ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చి 5 గంటల పవర్ ఇస్తున్నామని చెప్తున్నాడు. చివరికి చెరువులు ఎండిపోయి మొసళ్ళు బయటకు వస్తే మొసళ్ళు తీసుకొచ్చి సబ్ స్టేషన్లలో వదిలిపెడుతున్నారు. ఆ దరిద్రం మనకు కావాలా? బెంగళూరులో దివాళీ రోజు కరెంట్ లేదు, ఆ దరిద్రం మనకు కావాలా? దివాలా కావాలా, దివాళీ కావాలా ఆలోచించుకోవాలి తెలంగాణ ప్రజలు. కర్ణాటకలో మళ్ళీ ఓట్లు వేసినట్టేస్తే ఇక్కడ కూడా దివాలా తీస్తాము. దివాళీ అయితే మా వల్ల అవుతుంది, దివాలా వాళ్ళ వల్ల అవుతుంది. నేను అనేది ఏంటంటే కాంగ్రెస్ అనేది కొత్తదేం కాదండి, అది ఒక జడ పదార్థం, అది అట్లే ఉంటుంది, దాన్ని మారదు. ఒక రంగు అప్పుడప్పుడు రూపం మారుతుందేమో కానీ అది అట్లే ఉంటుంది, లోపల సరుకు మాత్రం అదే. అందుకే నేను అనేది కాంగ్రెస్ పార్టీ ఈజ్ అ ట్రైడ్, టెస్టెడ్ అండ్ డస్టెడ్ కమాడిటీ. చెత్తబుట్టలో వేయబడ్డ పార్టీ అది తెలంగాణ ప్రజల చేత, ఆంధ్రప్రదేశ్ ప్రజల చేత. ఇక్కడ తిరిగి వస్తుంది, ఏదో జరుగుతుంది అనే బిల్డప్ ఏదైతే ఉందో ఇక్కడే జరుగుతుంది. ఏది అక్కడెక్కడ 10 మంది కూర్చొని చెవులు కొరుకునే కాడ జరుగుతుంది తప్ప వాస్తవంగా గ్రౌండ్లో లేదు. ఓకే, ఒక వినమ్రపూర్వక అభ్యర్థన. సీనియర్ ఎడిటర్లు చాలామంది ఉన్నారు, మంత్రి గారి టైం ఇప్పుడు ఎంత వాల్యుబుల్ మనందరికీ తెలుసు. సో క్లుప్తంగా క్వశ్చన్ మాత్రమే పోస్ట్ చేస్తారు, సో దట్ అందరికీ అవకాశం ఇస్తామని చెప్పేసి అనుకుంటున్నాను. నెక్స్ట్ నగేష్ గారు. కేటీఆర్ గారు, ఇప్పుడు ఒక 6 నెలల కిందట ఏమన్నారంటే ఇది త్రికోణ పోటీ, కాంగ్రెస్, బీజేపీ అండ్ తమరు ఉంటారనేది. దాని తర్వాత యాక్చువల్లీ చతుర్ముఖం అనుకున్నాను, షర్మిల ఉంటుంది, కేఏ పాల్గొంటారు అనుకున్నాను, కానీ వాళ్ళు లేరండి. జోక్స్ అపార్ట్ అంటే వాళ్ళు జోక్స్ అండి, మీకు మాకు జోక్స్ కాదండి, వాళ్ళు సీరియస్. అంటే బట్ దట్ వాజ్ మా అసెస్మెంట్ కూడా ఉంటుంది కదండి అది. దాని తర్వాత ఏమైందంటే సెకండ్ పొజిషన్కి పోటీ పడుతున్నారని మీరే చెప్పారు. సరే, ఇప్పుడు సెకండ్ పొజిషన్కి వచ్చేసారని మీరే చెప్తున్నారు, కాంగ్రెస్ వచ్చేసిందని. ఇంకోటి మీరు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు మా పార్టీ మీద ఇన్నేళ్ళు మేము పవర్లో ఉన్నాము కనుక మాకు డిస్సాటిస్ఫాక్షన్ కొంత మటుకు ఉంటుందనేది. ఈ వారం రోజుల్లో ఇంకా తారుమారు అవుతుంది అనుకుంటున్నారా? ఏమిటి, వాట్ ఈజ్ యువర్ ఇది? రెండోది, ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ అబౌట్ అన్ఎంప్లాయ్మెంట్లో మీరు నేషనల్ యావరేజ్ కన్నా చాలా మీరు కిందకున్నారు ఎంప్లాయ్మెంట్ రేట్లోని. తెలంగాణ మీరు ఐటీ ఫిగర్స్ చెప్తారు, గవర్నమెంట్ ఫిగర్స్ ఎందుకు చెప్పరు? మీరు అన్ఎంప్లాయ్మెంట్లో ఎట్లాగున్నారు? అన్ఎంప్లాయ్మెంట్లో అవర్ రికార్డ్ ఈజ్ వెరీ పువర్. ది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈజ్ నాట్ ఏబుల్ టు కండక్ట్ ఈవెన్ ది ఎగ్జామినేషన్స్ బికాస్ ఆఫ్ ది పేపర్ లీకేజ్. సో 2 క్వశ్చన్స్ అండి. ఒకటేమో సెకండ్ పొజిషన్ ఏమిటి అనేది, రెండోదేమో అన్ఎంప్లాయ్మెంట్ గురించి. ఇది కొంచెం సెకండ్ పొజిషన్ కాంగ్రెస్కి ఇద్దామండి, పర్వాలేదు. లాస్ట్ టైం కూడా సెకండ్ వాళ్ళే ఉన్నారు, 19 సీట్లు. ఈసారి కూడా దాదాపు అంతే వస్తారు, పెరిగితే ఒక సీటు పెరిగిద్దాం, 20కి వస్తారని నేను అనుకుంటాను. రెండోది, అన్ఎంప్లాయ్మెంట్ విషయం మీరు చెప్పారు. మీరు ఈ మధ్యన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే చదివినట్లేరు, చదవండి. తెలంగాణ భారతదేశంలోని 36 యూటీలు అదేవిధంగా రాష్ట్రాలు తీసుకుంటే వీఆర్ ర్యాంక్డ్ 18th. వీఆర్ మచ్ బిలో ది నేషనల్ యావరేజ్. లేటెస్ట్ రిపోర్ట్ అక్టోబర్లో వచ్చింది, చదవండి. రెండవ మాట, పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేస్తుంది, మేము చేయము. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. దాంతోపాటు పిఎస్సి ఎగ్జామ్స్ కండక్ట్ చేయలేకపోయిందన్నారు. గుజరాత్లో 14 పేపర్ లీక్లు అయినాయి, రాజస్థాన్లో 26 పేపర్ లీక్లు అయినాయి. దేశంలో చాలా చోట్ల జరుగుతున్నాయి. ఒకరినే నిందించడం. నేనేమంటున్నా అంటే 1,60,083 ఉద్యోగాలు 9.5 ఏళ్లలో భర్తీ చేసిన ప్రభుత్వం మాది. లెక్కలు మీకు ఇస్తాను. మాకంటే ఎక్కువ భర్తీ చేసిన ప్రభుత్వం మీకు చూపెట్టండి. గత 10 ఏళ్లలో షో మీ 1 స్టేట్ దట్ హస్ పర్ఫార్మ్ బెటర్ దెన్ తెలంగాణ ఇన్ రిక్రూట్మెంట్. ఐ డేర్ ఎనీ ఆఫ్ యూ. చూపెట్టండి. నిరుద్యోగం అని చెప్పి గొంతులు చించుకోవడం కాదు. నిరుద్యోగం వాస్తవం, ప్రపంచవ్యాప్తంగా వాస్తవం. ఇక్కడే కాదు, అమెరికాలో నిరుద్యోగం ఉంది, దేశంలో ఉంది, రాష్ట్రాల్లో ఉంది, అన్ని రాష్ట్రాల్లో ఉంది. ఎందుకు? యూత్ ఎక్కువ ఉన్నారు, స్కిల్స్ అక్వైర్ చేస్తున్నారు. డెఫినెట్గా ఉంటుంది నిరుద్యోగం. కానీ దానికి విరుగుడు ఏంటి? ఇప్పుడు భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం మొత్తం 145 కోట్ల భారతదేశంలో కేంద్రంలో ఉండే ఉద్యోగాలు ఎన్ని నగేష్ గారు? 59 లక్షలు, ఇంక్లూడింగ్ రైల్వేస్, ఇంక్లూడింగ్ ఆర్మ్డ్ ఫోర్సెస్. అంటే ఎంత? 0.5% కంటే తక్కువ. తెలంగాణలో మొత్తం ఉద్యోగుల సంఖ్య ఎంత? రాష్ట్ర ప్రభుత్వంలో ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి? వీ హ్యావ్ ద లోయెస్ట్ వేకెన్సీస్ ఇన్ ద కంట్రీ సార్. 42,000 వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయి. మరి ఇవాళ కర్ణాటకలో 2.5 లక్షల ఉద్యోగాలు 6 నెలల్లో ఫిల్ చేస్తామన్నారు, ఇంతవరకు నోటిఫికేషన్ ఇవ్వలేదు. అడగండి, ఎవరైతే మాటలు చెప్పి బుకాయించి తప్పించుకుంటున్నారో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, అడగండి వాళ్ళని. మేము రిక్రూట్మెంట్ చేసాం, ఐఎమ్ డేరింగ్ ఎనీ ఆఫ్ యూ హియర్. మాకంటే ఎక్కువ రిక్రూట్మెంట్ పబ్లిక్ సెక్టర్లో చేసిన ఒక్క రాష్ట్రాన్ని చూపెట్టండి.
భారతదేశంలో గత 10 ఏళ్లలో 1,60,083 కంటే ఎక్కువ చేసిన వాళ్ళని చూపెట్టండి. టీఎస్పీఎస్సీలో లోపాలు ఉన్నాయి, నేను కాదంటలేదే. ఎలుకలు ఉన్నాయి, నీళ్ళు తగలబెట్టుకోం కదా. లోపాలు ఉంటే సరిదిద్దుకుంటాం, ప్రక్షాళన చేస్తాం, రేపు బ్రహ్మాండంగా ఇంకా బాగా నడుపుతాము. అంతేగాని ఏదో లేనిది ఉన్నట్టు జాబ్ క్యాలెండర్ ఇవ్వటంలో ఒక వైఫల్యాన్ని మీరు గుర్తిస్తారు. నేను ఒక మాట చెప్తాను రజని, ఇది మీరు చాలా కన్వీనియంట్గా మర్చిపోతున్నారు. ఏమైందంటే కేసీఆర్ గారి పరిపాలన బాగుండడం వల్ల ఇది కొత్త రాష్ట్రం అని మర్చిపోతారు, కొత్త జోనల్ వ్యవస్థ తేవడానికి మాకు టైం పట్టిందని మర్చిపోతారు, మధ్యలో కోవిడ్ వచ్చిందని మర్చిపోతారు. కొత్త జోనల్ వ్యవస్థ 95% లోకల్ రిజర్వేషన్ ఉన్న ఇంకో రాష్ట్రం చూపెడతారా నాకు భారతదేశం మొత్తంలో? మేము వెళ్ళి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ తెచ్చాము. 95% మా పిల్లలకు అవకాశాలు రావాలని ప్రధానమంత్రితో కొట్లాడి తెచ్చింది మా ముఖ్యమంత్రి. భారతదేశంలో ఈ రాష్ట్రంలో ఉందండి 95% లోకల్ రిజర్వేషన్. నేనేమంటున్నా, వాస్తవాలు ఈ రకంగా ఉంటే నేను ఐమ్ డేరింగ్ ఆల్ ఆఫ్ యూ, యువర్ ఎడిటర్స్ అండ్ ఆల్ ఆఫ్ యూ, షో మీ వన్ స్టేట్ దట్ హస్ డన్ మోర్ ఎంప్లాయ్మెంట్ రిక్రూట్మెంట్ దాన్ తెలంగాణ. మీకు ఉన్నది కదా నెట్వర్క్ మొత్తం, బయటంతా తెప్పియండి. రాజస్థాన్లో చేశారా, కర్ణాటకలో చేశారా, గుజరాత్లో చేశారా, ఎక్కడ చేశారు? ఇవాళ ఏం పొడిచారని వీళ్ళు వచ్చి మమ్మల్ని విమర్శిస్తారండి నిరుద్యోగం మీద. రాజకీయ నిరుద్యోగులు, నేను ఇంకో మాట కూడా అంటున్నాను నగేష్ గారు, నేను ఆల్ ఇండియా కామన్ ఎంట్రన్స్ రాసి జేఎన్యూ పెట్టింది, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ పెడితే నేను పాస్ అయ్యి పూణేకి వెళ్ళి మాస్టర్స్ చేశాను బయోటెక్నాలజీలో. తర్వాత జీమాట్ రాసి టోఫెల్ రాసి అమెరికా వెళ్ళి చదువుకున్నాను. అక్కడ ఇంటర్వ్యూలకు వెళ్ళి నా సొంతంగా నా ఉద్యోగం సంపాదించుకున్నాను. చివరికి ఇండియాకి వచ్చి అదే ఉద్యోగంలో ఫైనల్గా రాజకీయాల్లోకి వచ్చాను. ఇప్పుడు మా మీద విమర్శలు చేసే బండి సంజయ్, రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ ఎప్పుడన్నా ఉద్యోగం చేశారండి ఒక్క రోజున జీవితంలో? వీళ్ళకి ఎవడన్నా ఉద్యోగం ఇచ్చాడా? అసలు ఒక ఇంటర్వ్యూ అటెండ్ అయ్యారా వీళ్ళ ముఖాలకి? వీళ్ళకి తెలుసా నిరుద్యోగుల సమస్యలు? ఇవాళ నేను చదువుకున్న వాడిని, ఉద్యోగాలు చేసిన వాడిని, ఇంటర్వ్యూలు ఫేస్ చేసిన వాడిని, ఎంట్రన్స్ పరీక్షలు రాసిన వాడిని, ఏమీ చేయని విధవులు వాళ్ళు వచ్చి మా గురించి మాట్లాడుతుంటే, నోటికి వచ్చినట్టు బాధ్యత రహితంగా మాట్లాడుతుంటే, దానికి మీలాంటి మేధావులు కూడా మాట్లాడితే ఎట్లా? ఓ లైటర్ నోట్తో రాజకీయ నాయకులందరూ ఒకసారి ఉద్యోగం ఒక సంవత్సరాన్ని చేసి వస్తే బెటర్ అంటారా? చాలా సాధక బాధలు అన్నీ తెలుసు. 100% మంచిది. ఎందుకంటే ఒక్క పరీక్ష నాకు తెలిసి సగం మంది ఫేక్ సర్టిఫికెట్లు ఇందులో. ఇప్పుడు మోడీ గారి సర్టిఫికెట్ల మీద కూడా డౌట్లు ఉన్నాయి, ధర్మపురి అరవింద్ సర్టిఫికెట్లు డౌట్ఫుల్లే. ఆయనేమో బండి సంజయ్ గారు అయితే అన్నామలై యూనివర్సిటీలో చదివాను అంటాడు, అది కూడా డౌటే నాకు. మోడీ గారిది అయితే మాస్టర్స్ ఇన్ ఎంటైర్ పొలిటికల్ సైన్సెస్ అని రాసింది. అదేం దిక్కుమాలిన సర్టిఫికెట్ నాకైతే తెలియదు. మరి ఎంటైర్ పొలిటికల్ సైన్సెస్ ఏంటండి, నాకు అర్థం కాదు. ఎనీ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్. ఎస్, సిన్స్ ఉద్యోగాల ప్రస్తావన వచ్చింది కాబట్టి ఒక 2-3 టేబుల్స్ స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ. సో భవిష్యత్తు ఉద్యోగార్థులు కాబట్టి ఇక్కడ ఒక యంగ్ ఉద్యోగార్థులను ఎందుకంటారు మీరు? వాళ్ళు ఉద్యోగాలు కల్పిస్తారేమో, వాళ్ళు Absolutely, sir. There is a probability. Introduce yourself and post question, ma'am. Sir, good morning. మార్నింగ్. Sir, what's your vision on Mic close, education sector, sir? Future లో ఎట్లాంటి డెవలప్మెంట్స్ అయితే ప్రెసెంట్లీ అబ్రాడ్ వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఎంఎస్సి ఎంప్లాయ్మెంట్ కానీ అదేదో వీ కెన్ డూ ఇట్ ఇన్ ఇండియా ఆల్సో నా సార్. తెలుగు నెంబర్ చాలా ఎక్కువ ఉంది. వాట్స్ యువర్ నేమ్ మా? శ్రియా సార్. శ్రియా, థ్యాంక్ యూ శ్రియా, గ్రేట్ క్వశ్చన్. భారతదేశం నుంచి మోడీ గారు 2014లో మాట చెప్పారు శ్రియా, మీరు అప్పుడు ఇంకా చిన్నపిల్ల అనుకుంటా. సో ఆ రోజు ఆయన ఏం చెప్పారంటే, నాకు అధికారం ఇవ్వండి, అమెరికా వల్లే వీసాకు, మన భారతదేశం వీసా కోసం లైన్లు కట్టే పరిస్థితి తెస్తా అన్నారు. కానీ చూస్తుంటే మాత్రం ఇంకా ట్రెండ్ అట్లే నడుస్తుంది. ప్రతి సంవత్సరం మన సిటిజన్షిప్ వదులుకొని అమెరికా సిటిజన్షిప్ తీసుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఈ రోజుకి కూడా. నాకు తెలిసి ఇంకా మోడీ గారు వచ్చిన తర్వాత అది ఎక్కువైంది. అది కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉండే కొన్ని యూనివర్సిటీలకి అట్రాక్షన్ ఉంది శ్రియ. హార్వర్డ్ అంటే, ఎంఐటి అంటే, స్టాన్ఫోర్డ్ అంటే, ఇట్లాంటి యూనివర్సిటీస్కి సహజ సిద్ధంగా ఒక ఐవీ లీగ్ అనే ఇన్స్టిట్యూషన్స్, ఆ బిల్డప్, ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్, వీటికి మొదటి నుంచి ఒక ఏదైతే బ్రాండింగ్ జరిగిందో దానివల్ల ఉండే అట్రాక్షన్తో అక్కడ పోయే వాళ్ళు ఒక భారతీయులే కాదు, ప్రపంచవ్యాప్తంగా వస్తారు. నేను కూడా అమెరికాలో చదువుకున్నామని కూడా చెప్తాను. నా ఒక్క క్లాస్లో 36 దేశాలకు సంబంధించిన పిల్లలు ఉండేవారు మా ఎంబీఏలో. సో అట్లా అది ఇప్పట్లో పోదు. ఐ విల్ నాట్ లై టు యూ అండ్ టెల్ యూ దట్ అది వెళ్ళిపోద్ది. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు రివర్స్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఏం చేస్తున్నారు, మోడీ ప్రభుత్వం వచ్చినాక ఏం చెప్పారంటే, ఫారిన్ యూనివర్సిటీస్ కూడా ఇండియాకి వచ్చి పెట్టుకోవచ్చు అని చెప్పారు. దీనివల్ల మనం ఏం ఆశిస్తున్నాము, కనీసం మన పిల్లలు అక్కడ పోయి చదువుకునేది కాకుండా హార్వర్డ్ వాడు వచ్చి ఇక్కడ క్యాంపస్ పెట్టాలి, స్టాన్ఫోర్డ్ వాడు వచ్చి ఇక్కడ క్యాంపస్ పెట్టాలి అనే ప్రయత్నం ఒకవైపు నడుస్తుంది. ఇంకోవైపు మీరు చెప్పేదేమో హైయర్ ఎడ్యుకేషన్ గురించి కాబట్టి దాని గురించి చెప్తున్నాను. ఇంకోవైపు మన భారతదేశంలో కూడా ఇవాళ అన్ని రాష్ట్రాల్లో ప్రైవేట్ యూనివర్సిటీ లెజిస్లేషన్లు వచ్చినాయి. ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా ప్రైవేట్ యూనివర్సిటీ లెజిస్లేషన్ వచ్చింది. మీరు అశోక యూనివర్సిటీ వచ్చింది, ఇంకా మన రాష్ట్రంలో కూడా ఇంకా చాలా ఒక 7 యూనివర్సిటీలు, ప్రైవేట్ యూనివర్సిటీలు కూడా వచ్చాయి. సో హైయర్ ఎడ్యుకేషన్లో న్యూ వేవ్ ఆఫ్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి. దానివల్ల కొంత 75-80% పిల్లలు ఇక్కడే చదువుతున్నారు, కొంతమంది బయటికి పోతున్నారు. బట్ స్టిల్ యువర్ రైట్, దిస్ ఇస్ లాట్ ఆఫ్ అట్రాక్షన్. బట్ ఈవెన్చువల్ సొల్యూషన్ ఏంటి అంటే నా పర్సనల్ థింకింగ్, ఇది నా వ్యక్తిగతమైన అభిప్రాయం.
మన దగ్గర ప్రపంచ స్థాయి కంపెనీలు మన దగ్గరికి వస్తున్నప్పుడు, ప్రపంచ స్థాయి అవకాశాలు మన దగ్గరే పుట్టించగలిగితే, అంటే కేవలం నేను ఉద్యోగం చేస్తాను అని మాత్రమే కాకుండా, ఇప్పుడు ఉదాహరణకు మీరు ఇన్స్టాగ్రామ్ వాడతారు కదా, ఫేస్బుక్ వాడతారు, ట్విట్టర్ వాడతారు, వాట్సాప్ వాడతారు, తెల్లారు లేస్తే వాడే ప్రోడక్ట్స్ పిల్లలందరూ అదే. ఇందులో ఏ ఒక్కటి కూడా మన ఇండియా నుంచి రాలేదు. ఇవి మనం కూడా చేయొచ్చు. అందుకే మీకోసమే పెట్టింది టీ హబ్, వి హబ్, టీ వర్క్స్ అన్ని పెట్టింది వీటి కోసమే, సో దట్ యూ కెన్ డూ సంథింగ్ ఆన్ యువర్ ఓన్. నా రిక్వెస్ట్ ఏంటంటే, మనము మన పిల్లల్లో ఆ కాన్ఫిడెన్స్ కల్పించాలి అంటే ఇంకొక జనరేషన్ పడుతుంది. ఎందుకంటే మన సొసైటీలో అప్బ్రింగింగ్ ఏంటంటే చిన్నప్పటి నుంచి, ఇప్పుడు సత్యాన్ని డైరెక్ట్గా వెళ్ళి ఏమన్నారు, వీళ్ళందరూ పిల్లలు చదువుకుంటున్న పిల్లలు ఉద్యోగాలు రేపు చేయాల్సిన వాళ్ళు అన్నారు. అంతేగాని 10 మందికి ఉద్యోగాలు ఇస్తారన్న ఆలోచన ఆయనకు కూడా లేదు. ఎందుకంటే మేము పెరిగిన వాతావరణం అట్లాంటి, చిన్నప్పటి నుంచి ఇంజనీర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలని చెప్తారు. అట్లా కాకుండా ఒక తరంలో మార్పు వస్తే, అంటే మేము 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి మేము ఎదగాలి అనే మార్పు వస్తే డెఫినెట్గా జరుగుతుంది. అల్టిమేట్గా మాత్రం భారత ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అని, మేము కూడా కొన్ని ప్రయత్నాలు చేస్తున్నాము. కేజీ టు పీజీ అనే కాన్సెప్ట్లో మరి ఇప్పుడు 1027 గురుకుల పాఠశాలలు పెట్టాము. సో ప్రైమరీ ఎడ్యుకేషన్ నుంచి మార్పు స్టార్ట్ అవ్వాలి, తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ వస్తుంది. బట్ ఐ డోంట్ సీ ఇట్ హ్యాపెనింగ్ ఇన్ ద నెక్స్ట్ 10 years. ఇట్ విల్ టేక్ అనదర్ 10-15 years బిఫోర్ వీ కెన్ అరెస్ట్ దిస్ కైండ్ ఆఫ్ మూవ్మెంట్. సో ఫైనల్గా కేటీఆర్ గారు, మీరు 2050 విజన్ డాక్యుమెంట్ ఏదో ఒకటి ఈ మధ్య ప్రజెంట్ చేశారు. 2050 ద్వారా తెలంగాణలో ఏం చేంజెస్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? దానికి మీ దగ్గర ఉన్న ప్రణాళిక క్లుప్తంగా ఏం చెప్పగలుగుతారు? నేను చెప్పేది ఏంటంటే రజనీ గారు, అల్టిమేట్గా భారతదేశం 2047లో 100 సంవత్సరాలు నిండబోతోంది స్వాతంత్రం వచ్చిన తర్వాత. ఒక రాష్ట్రంగా, ఒక దేశంగా మనం ఎక్కడ ఉండాలి అనే ఆలోచన చేసినప్పుడు నిజంగా బాధాకరం ఏంటంటే, ఈరోజు తెలంగాణ లాంటి రాష్ట్రాలు ఈ దేశంలో వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు, ఇంత బాగా పర్ఫామ్ చేసే రాష్ట్రాలు. ఇంకా ఈరోజు కూడా ఇప్పుడు రాజస్థాన్లో నిన్నటి ఫోటో అవుట్లుక్లో నిన్న వచ్చింది, చూసి నాకు వెంటనే బాధేసి నేను ట్వీట్ చేశాను. ఈరోజు కూడా మహిళలు బిందెలు పట్టుకొని, శాంతాడులు పట్టుకొని నీళ్లు తెచ్చుకునే దుస్థితి. ఈరోజు కూడా కరెంటు లేని గ్రామాలు, ఈరోజు కూడా రోడ్లు లేని గ్రామాలు, ఈరోజు కూడా సమృద్ధిగా నీళ్లున్నా, నదుల్లో నీళ్లున్నా వ్యవసాయానికి నీళ్లు లేని పరిస్థితులు. వీటి మీద కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కనుక సంయుక్తంగా ఒక కార్యాచరణ చేపట్టకపోతే, సంయుక్తంగా ఒక ఎజెండా కింద తీసుకోకపోతే, మనం ఎన్ని కలలు కన్నా అది వృధా అవుతుంది. కానీ తెలంగాణ రాష్ట్రంగా మాత్రం ఆలోచిస్తే ఈ బేసిక్స్ మనం చేసుకున్నాం. కరెంటు, తాగునీరు, సాగునీరు పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు మేము చేయాలనుకుంటుంది, రాబోయే 10 ఏళ్లలో ఏ మనిషి కూడా ఇల్లు లేనివాడు ఉండకూడదు తెలంగాణలో, నెంబర్ 1. రెండవ పాయింట్, ఏ మనిషి కూడా నిరక్షరాస్యుడు ఉండకూడదు, అక్షరాస్యత 100% చేయాలి. మూడవ పాయింట్, మన గవర్నమెంట్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ హెల్త్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ని బాగా స్ట్రెంగ్తన్ చేసి, ఇప్పుడు జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ పెట్టాం, స్ట్రెంగ్తన్ చేసి ప్రైవేట్ సెక్టర్తో పోటీ పడే స్థాయికి తీసుకెళ్ళాలి ఈ నెక్స్ట్ 10 years అని చెప్పేది. దీర్ఘకాలికంగా ఆలోచిస్తే చైనాలో ఒక గొప్ప పని చేశారు రజని. 30 ఏళ్ల తర్వాత చైనా ఎక్కడ ఉండాలి? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను హైదరాబాద్ 2040 కల్లా కార్బన్ న్యూట్రల్ సిటీ కావాలి, నెట్ జీరో ఉండాలని నేను బలంగా కోరుకుంటున్నాను. నెట్ జీరో అంటే ఏంటి? వెహికులర్ పొల్యూషన్ కానీ, ఇండస్ట్రియల్ పొల్యూషన్ కానీ ఉండకుండా చూసుకోవడం, ప్రతి వెహికల్ని కూడా ఎలక్ట్రిఫికేషన్ చేయడం కానీ, ఇంకోటి కానీ. అది చేయాలి అంటే 2040 నుంచి యూ హ్యావ్ టు వర్క్ బ్యాక్వర్డ్స్. ఈరోజు 2024, 16 ఏళ్లలో ప్రతి ఇయర్ టార్గెట్ ఎంత? 2040లో అక్కడ చేరాలంటే 2047 కల్లా తెలంగాణ నెట్ జీరో స్టేట్ కావాలి. హై స్పీడ్ కనెక్టివిటీ కావాలంటే, ఉదాహరణకి నన్ను చాలామంది అడుగుతుంటారు, ఐటీని ఎందుకు డీసెంట్రలైజ్ చేయరు మీరు? ఆదిలాబాద్లో, అలంపూర్లో, కోదాడలో ఎందుకు పెట్టరు? ఎప్పుడు పెట్టొచ్చు అంటే, మీకు అర్ధగంటలో 45 నిమిషాల్లో కోదాడ నుంచి హైదరాబాద్ వచ్చే హై స్పీడ్ కనెక్టివిటీ వస్తే దెన్ ఇట్ డజంట్ మ్యాటర్. మీరు హైదరాబాద్లో ఉండి కోదాడలో పనిచేస్తారా, కోదాడలో ఉండి హైదరాబాద్లో పనిచేస్తారా, ఫరక్ పడదు. అట్లాంటి హై స్పీడ్ నెట్వర్క్ కనెక్టివిటీ రావాలి, ర్యాపిడ్ రైల్ ట్రాన్సిట్ సిస్టమ్స్ రావాలి. హైదరాబాద్కి ఈరోజు ఒక ఓఆర్ఆర్ ఉంది, ఇప్పుడు ఆర్ఆర్ఆర్ కట్టబోతా ఉన్నాము. దాని తర్వాత కూడా ఒక పెరిఫెరల్ రోడ్ రావాలి. ఎట్లా అంటారా, బీజింగ్ అనే ఒక నగరానికి 5 రింగ్ రోడ్లు ఉన్నాయి రజనీ గారు. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్నోవేషన్, ఇంక్లూసివ్ గ్రోత్, ద 3I మంత్ర. ఈ 3 ఏకకాలంలో సాధ్యమైతేనే ఒక రాష్ట్రం ఎదుగుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొంత క్రియేషన్ జరిగింది, ఇంకా జరగాలి. ఇన్నోవేషన్కి బాగా పెద్దపీట వేయాలి, పిల్లలకి సృజనాత్మకత ప్రోత్సహించాలి. మూడవది ఇంక్లూసివ్ గ్రోత్. కులం ఏంటి, మతం ఏంటి, ఆ నాన్ సెన్స్, హలాలు, హిజాబు, ఆ నాన్ సెన్స్ ఉండకూడదు. ఎవరైనా సరే అవకాశాలు సమృద్ధిగా దొరికే ఒక పరిస్థితి సృష్టించాలి. గవర్నమెంట్ షుడ్ బికమ్ అన్ ఎనేబులర్ అండ్ ఐ బిలీవ్ దట్ వీ కెన్ డూ. పేదవాడు పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం మార్పు నెక్స్ట్ మీరు అధికారంలోకి వస్తే చేస్తారు? మొదటి పాయింట్ ఏంటంటే, ఇవాళ కొంతమంది రేవడీ కల్చర్ అని మాట్లాడుతున్నారు, ఫ్రీ బీస్ అంటున్నారు. వాళ్ళు కొంతమంది మిత్రులు మాట్లాడుతుంటారు, నేను మీ ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, మేము ట్యాక్స్ పేయర్స్ ట్యాక్స్ కడుతున్నాము అంటారు. భారతదేశంలో ప్రతి మనిషి ట్యాక్స్ కడుతున్నాడండి. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అపోహల నుంచి బయటికి రండి. తెల్లారి లేస్తే మనం వాడే పప్పు, ఉప్పు, సబ్బు, పేస్టు ప్రతి దానికి ట్యాక్స్ కడుతున్నాడు, ప్రతి భారతీయుడు కడుతున్నాడు.
మేమే కడుతున్నాం, ఐటీ కట్టేవాళ్ళం అని ఎవరైనా అనుకుంటే ఆ గుర్రం దిగి కిందికి రండి. అందరం కడుతున్నాం, ప్రతి ఒక్కరం కడుతున్నాం. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే సామాన్యుని కాపాడాలి అనేది ప్రభుత్వ విధి కావాలి. వాళ్ళ భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక పేదలు కల దేశం. కరోనా తర్వాత నైజీరియాని దాటిపోయింది భారతదేశం. మోడీ గారు ఎంత బిల్డప్ ఇచ్చినా వీ హ్యావ్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పువర్ పీపుల్ ఆన్ ద ప్లానెట్ ఇన్ ఇండియా. ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. వీఆర్ స్టిల్ ఎ డెవలపింగ్ కంట్రీ. కాబట్టి నేననేది ఏంటంటే ఒకవైపు పేదలని కడుపులో పెట్టుకొని చూసుకుంటూనే, పేదలని సంక్షేమ పథకాలు బలంగా చేస్తూనే, ఇంకొక వైపు పెద్దలను కూడా సంపద కూడా పెంచాలి. ఈ బ్యాలెన్స్ తప్పితే మనం అనుకున్న భారతదేశాన్ని మనం చూడలేము. పేదరికం పెరిగితే, పేదల్ని మనం పట్టించుకోకపోతే అశాంతి పెరుగుతుంది. గతంలో ఇదే దేశంలో నక్సలిజం తీవ్రవాదం వచ్చింది అంటే దానికి కారణం ఆర్థిక సామాజిక అసమానతలు, రుగ్మతలు. ఆ రుగ్మత రాకూడదు మళ్ళీ అంటే సంక్షేమము ఉండాలి, డెవలప్మెంట్ ఉండాలి. ఒక్క సంక్షేమమే చేస్తాము, డెవలప్మెంట్ చేయమంటే మరి అది కూడా ఫినిష్ అవుతుంది. ఇంకోవైపు డెవలప్మెంట్ మాత్రమే చేస్తాం, సంక్షేమం పట్టించుకోమంటే అశాంతి వస్తుంది. వారం రోజులే ఉంది ఓటేయటానికి. ప్రజలు ఓటింగ్ మిషన్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏం ఆలోచించమని మీ పార్టీ తరఫున యాజ్ ఒక పొలిటీషియన్గా ఏం చెప్తారు? సింపుల్ ఇంగ్లీష్లో చెప్పాలంటే ఓట్ ఫర్ ప్రోగ్రెస్, నాట్ ఫర్ కాంగ్రెస్. ఓకే. కేటీఆర్ గారు, ఐ హ్యావ్ ఎ క్వశ్చన్ టు మీరు ఇందాక మాట్లాడినట్టుగా విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ కోసం మీరు స్పెషల్గా ఒక మేనిఫెస్టో తీసుకొస్తామని రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. డూ యూ హ్యావ్ సంథింగ్ సాలిడ్ ఆన్ యువర్ మైండ్? ఐఎమ్ గ్లాడ్ యూ సా దట్ దీప్తి. నేను ఎవరు చూడలేదు అనుకున్నాను, ఎవరైనా చూసారా? నేనేం చెప్పానంటే మాకు ఈ దేశంలో ప్రతి పార్టీ మేనిఫెస్టో అని తెస్తుంది ఎలక్షన్ ముందు. నేను కూర్చున్న మహిళలందరూ నన్ను అడిగారు, మీరు ఇన్ఫెంట్ మోర్టాలిటీ తగ్గించామన్నారు, మెటర్నల్ మోర్టాలిటీ తగ్గించామన్నారు, షీ టీమ్స్ అన్నారు, కళ్యాణ్ లక్ష్మి అన్నారు, చైల్డ్ మ్యారేజెస్ తగ్గినాయి అన్నారు, హెల్త్ ఇండికేటర్స్లో బాగా పర్ఫామ్ చేస్తున్నామన్నారు. కానీ మా విమెన్ రిప్రజెంటేషన్ ఏంటి, ఇంకా ఇతర ఇష్యూస్ ఏంటి అన్నారు. నేనేం చెప్పానంటే December 3 లోపల మీరు ఏం చెప్పినా ఇప్పుడు నా తల్లోకి ఎక్కదు, ఎందుకంటే ఎలక్షన్ ఉంది, నా హడావుడిలో నేను ఉన్నాను, ఎట్లాగో గెలుస్తాను, మళ్ళీ వస్తాను. 4th to 15th మధ్యలో మీతోనే కూర్చుంటాను, మీరు కూడా రండి. దానికి కూర్చొని ఒక విమెన్ మేనిఫెస్టో తయారు చేద్దాం. లెట్ us బి ఎ లీడర్ ఇన్ దిస్ కంట్రీ. మహిళలకంటూ ఒక ప్రత్యేక మేనిఫెస్టో తయారు చేసి మహిళలే ఎజెండాగా, మహిళలే సెంటర్ స్టేజ్గా తీసుకొని ఒక్క టర్ము లేదా 2 టర్ములు గట్టిగా మహిళల కోసం పనిచేస్తే ఏం మార్పు తీసుకొని రావచ్చు అనే ఒక ప్రయత్నం చేద్దాము. కలిసి ఆ మేనిఫెస్టో తయారు చేద్దాం పార్టిసిపేటరీ పద్ధతిలో అని చెప్పాను. ఐఎమ్ వెల్కమింగ్ TV9 టు పార్టిసిపేట్. ఐ వెల్కమ్ యూ టు గివ్ ఇన్పుట్స్. నాకు చాలా మెసేజ్లు వచ్చినాయి ఏమని, మేము వస్తాము, కాంట్రిబ్యూట్ చేస్తామని. I welcomed everybody. I welcome TV9 as well. Thank you. And finally, one more question. From good to great అన్న స్లోగన్తో మీరు ముందుకు వెళ్తున్నారు, ఎస్పెషల్లీ హైదరాబాద్ లిమిట్స్లో. వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఇష్యూ యూ థింక్ నీడ్స్ టు బి అడ్రస్డ్? హైదరాబాద్ బయట ఇన్ GHMC లిమిట్స్? GHMC లిమిట్స్లో 3 చేయాలని ఉందండి. వచ్చే టర్మ్లో నేను చేయాలనుకుంటుంది నెంబర్ 1 బెటర్ ఫ్లడ్ మేనేజ్మెంట్ సిస్టమ్, బెటర్ డ్రైనేజ్ సిస్టమ్ ఒకటి చేయాలి. రెండవది బెటర్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ చేయాలి. ఏది ఇప్పుడు 70 కిలోమీటర్లు మెట్రో పూర్తయింది, 250 కిలోమీటర్లు వచ్చే టర్మ్లో చేస్తాము. ఆ పై టర్మ్లో 415 కిలోమీటర్లు చేయాలని. 3వ పాయింట్ మూసీ సుందరీకరణ చేయాలి. 3 టాప్ ప్రయారిటీ కింద పెట్టుకొని వచ్చే 5 ఏళ్లలో చేయాలనేది నా లక్ష్యం. థ్యాంక్ యూ వెరీ మచ్ కేటీఆర్ గారు, అండ్ బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ యువర్ ఓట్ ఫర్ ప్రోగ్రెస్, నాట్ ఫర్ కాంగ్రెస్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. Yes, thank you so much. That's the BRS Working President KTR on the upcoming Telangana state elections. So to sum up, ఆయన క్రిస్టల్ క్లియర్గా ఉన్నారు. ఫస్ట్ ప్లేస్లో BRS ఉంటుందని దానిలో ఎలాంటి డౌట్ లేదని. అయితే సెకండ్ ప్లేస్ కోసం పోటీ ఉంది అనుకున్నాం, కానీ పోటీ లేదు, సెకండ్ ప్లేస్ కాంగ్రెస్ అన్నది క్లియర్గా అర్థమవుతోంది అని అంటున్నారు. విల్ హ్యావ్ టు సీ వాట్స్ అప్.